చదువుదాం. కీర్తనల గ్రంథము 60వ కీర్తన, దేవా 61వ కీర్తన చూద్దాం. చూడండి. దేవా నా మొర్ర ఆలకింపుము, దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మన అజయ్ ప్రార్థన అన్నమాట. నన్ను ఉన్నత శిఖరాలు ఎక్కించాలని చేశాడు. ఏ శిఖరాలు ఎక్కాలో నేను చెప్తా ఇప్పుడు. దేవునికి మహిమ. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపికి దేవా నీకు స్తోత్రాలు. నేను చెబుతాను, నన్ను క్షమించు తండ్రి, నువ్వు చెప్పు నాయన. ఇదిగో ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందరూ స్పందించి మీటింగ్స్ నాయన జరుగుతున్నటువంటి ప్రదేశంలో మొదటి కూటం నుంచి చివరి కూటం వరకు అందరూ కలుసుకొని చక్కగా నీ ఉపదేశాలు విని ప్రార్థనలు చేసుకొని వాక్య ధ్యానం చేసుకొని నీ సన్నిధిలో పడి ప్రార్థనలు నీతో సమయం గడిపే ఆ మధురమైన అనుభవాలు ఎవ్వరూ పోగొట్టుకోకుండా ఎన్నో ప్రాంతాల నుంచి ఎంతోమంది ఎప్పుడు అని ఎదురు చూసిన అవకాశం ఇప్పుడు ఇచ్చావు. స్తోత్రం. అందరూ గ్యాదర్ చక్కగా నిన్ను మయంపరుచుకొని మధురమైన అనుభవాలతో జ్ఞాపకాలతో నిన్ను కొనియాడుకున్నట్లు సహాయం వచ్చి ఇప్పుడు వాక్యం విననై ఉండగా మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం. దేవా కృప చూపవా, కనికరించి సహాయము చేసి నాతో మాతో మా అందరితో నీవే మాట్లాడి నీ దివ్య నామమునకు మహిమ తెచ్చుకో. నీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు, కేవలం నీ కృప మీద ఆధారపడుతున్నాడు. ప్రభు దయచూపు. యేసుక్రీస్తు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా అని పాట నీకు ఆటోమేటిక్గా మనసులోకి వచ్చిద్దని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి ఎక్కించన్నమాట అందులో ఉంది కాబట్టి. నేను అది కొంచెం పైకి రావాలి. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ఈ పాట రాసినటువంటి రచయిత బాపట్ల చక్రయ్య గారని నేను విన్నాను. వారు నేనైతే చూడలేదు. బాపట్ల వాస్తవ్యులు చక్రయ్య గారు అనే పేరు కలిగిన దైవజనులు ఈ పాట రచించిన వారు. బాగుంటుంది, నాకు ఇష్టమైన పాట. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా.
వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. వెగటుగలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతోనుండగా. వెగటుగలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతోనుండగా. నీ గుడారములోనుదునుగా, నీ గుడారములోనుదునుగా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా. దేవునికి మహిమ. ఈ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు అనే మాట, కొండ ఎక్కాడు, కొండ శిఖరం ఎక్కాడు. శిఖరం అంటే ఇక చివరి భాగం, శిఖరాగ్రం అంటే పై అంతస్తు. ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి ఎక్కించమన్నాడు, అంటే శిఖరాగ్రానికి ఎక్కించమన్నాడు, శిఖరానికి ఎక్కించమన్నాడు. కొండ ఎక్కడం అంటే 10 మీటర్లు కొండ ఉంటే 4 మీటర్లు ఎక్కినా కూడా ఎక్కినట్టే, కొండ ఎక్కినట్టే. కానీ ఇక్కడ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించమన్నాడు. అంటే ఈ దావీదు చేసినటువంటి ప్రార్థనలో తను ఎంత ట్రై చేసినా కూడా సాధ్యం కానిది ఒకటి కనపడుతుంది. కానీ దాన్ని సాధించాలన్న ఆశ ఒకటి ఉంది తన హృదయంలో, కానీ అది తన చేత కావట్లా. దానికోసం చాలా కృషి చేస్తున్నాడు, చాలా పోరాడుతున్నాడు, పట్టుబడుతున్నాడు, వల్ల కావట్లా. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే, నేను చాలా కాలంగా తిప్పలు పడుతున్నాను ఎక్కాలని, కానీ నేను ఎంత కృషి చేసినా, ఎంత పోరాడినా, ఎన్ని యుక్తులు పన్నినా నా చేత కావట్లేదు. అయితే నాకు ఒక ఆశ్రయం ఉంది. ఏంటంటే నా దేవుడు. నా చేత కానిది నా దేవునికి చేత అయింది, నాకు సాధ్యం కానిది నా దేవునికి సాధ్యమైద్ది. గనుక ఎక్కాలన్నా నా ఆశ తీరునట్లుగా నేను నా దేవుడినే ఆశ్రయిస్తాను. నేను సాధించలేనిది, నేను చేరుకోలేనిది నా దేవుడు తన హస్తంతో నాకు సాధించి పెడతాడు, నన్ను చేరుస్తాడు. కానీ దేవా నా మొర్ర ఆలకింపవా అంటున్నాడు. నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను.
భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను అనే ఒక మాట లోతైన అంశం. భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. భూదిగంతం అంటే దావీదున్న ప్రాంతం భూమికి మధ్య భాగం. అంటే భూమి యొక్క ముగింపు భాగం, ఒక కొన చివర. ఇక ఏమని చెప్తారండి? భూదిగంతము, ఎండింగ్ పాయింట్. భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను అన్నాడు. మాట మీద మధ్య భాగంలో ఉండి దిగంతంలో ఉండి మొర్ర పెడుతున్నాను అంటాడు. దిగంతానికి ఎప్పుడు పోయాడు అన్న ఒక పాయింట్ మీద ఒక లోతైన మెసేజ్ విన్నాను. అయితే ఇప్పుడు దాని గురించి కాదు, ప్రభు చిత్తమైతే మరోసారి మన దాన్ని మాట్లాడుకుందాం. మధ్యలో ఉండి దిగంతాలకు పోయాను అంటాడు. ఎట్లా పోయాడు, ఏం సంగతి అనేది. అసలు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు దేవా, నా ప్రార్థన ఆలకించు, చెవియొగ్గు, నా ప్రాణం తల్లడిల్లుతుంది. ప్రాణం ఎప్పుడు తల్లడిల్లిపోతుంది? దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రాణం తల్లడిల్లిపోవడానికి కారణాలు. ఈయన తల్లడిల్లిపోవడానికి ఏం కారణమో చూద్దాం కాస్త. నీవు నాకు ఆశ్రయంగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి, యుగయుగములు నేను నీ గుడారంలో నివసిస్తాను అని అన్నీ ఇక్కడ ఆయన ఏది పెద్దగా ఇబ్బందులు ఏం పడుతున్నట్టే ఏం కనపట్టల్లా. నా వ్యాధి వచ్చిందయ్యా, ఈ వ్యాధి బాధతో అల్లాడిపోతా ఉన్నాను, నా ప్రాణం తల్లడిల్లిపోతుంది బాధ తట్టుకోలేక అనలా. శత్రువులు తరుముతున్నారు, ప్రాణం తల్లడిల్లిపోతుంది వాళ్ళ దెబ్బకి అనలా. వేరే ఏం చెప్పలా. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. బాగా వినండి పిల్లారా, ఒక మంచి సందేశం ఉంది ఇందులో. మానవుడికి దేవుడికి ప్రారంభం నుంచి ఒక పోరాటం ఉంది. ఫస్ట్ నుంచి మానవుడికి దేవుడికి ప్రారంభం నుంచి ఒక పోరాటం ఉంది. ఏంటి పోరాటం అంటే, మనుషుడు తన స్వచిత్తమును అనుసరించి కాకుండా నా చిత్తములోనికి రావాలనేది దేవుని కోరిక. కానీ మనుషుని ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసా? దేవునికి వేరుగా నా స్వచిత్తాన్ని నెరవేర్చాలి, నా సొంత జ్ఞానంతో నేను సక్సెస్ అవ్వాలనేది మానవుడి ప్రయాస. వాస్తవంగా తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ మీరు తినొచ్చని, ఆఖరికి జీవవృక్ష ఫలం కూడా మీరు తినొచ్చని దేవుడు చెప్పాడు. కానీ ఈ మంచి చెడులో తెలివినిచ్చే ఆ చెట్టు పండు మాత్రం మీరు తినొద్దు అనే మాట దేవుడు అన్నాడు. అంటే మంచి చెడులు, మంచేదో చెడేదో తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటారు. ఇప్పుడు ఎవడైనా మంచి చెడు తెలియకుండా వాడు బ్రతుకుతున్నాడు కానీ జ్ఞానం లేనోడు పోనీండ్రా అంటాం. మంచి చెడుల వివేచన తెలుసుకొని ఒకడు చక్కగా బ్రతుకుతుంటే ఎంత జ్ఞానవంతుడురా అంటాం. అంటే మంచి చెడుల తెలివినిచ్చేటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం శక్తి ఆ పండులో ఉంది. అది తింటే మానవుడు సొంతంగా జ్ఞానవంతుడు అవుతాడు, మంచి చెడులను వివేచించగలిగేటువంటి వాడు అవుతాడు. దేవుడేం కోరుకున్నాడంటే, నువ్వు నా ముద్దుల కొడుకువి, నువ్వు నా ముద్దుల కూతురివి, నా రెక్కల క్రింద ఉన్నారు, అలా ఉండిపోండి, మీకు ఏది తక్కువ కాకుండా నేను చూసుకుంటా కదా, మీకు ఏదైనా అన్నీ నేను మంచిగా చేస్తాను కానీ నేను మీకు ఎప్పుడు ఇబ్బంది కలిగించను కదా, సదా మీ క్షేమాన్ని కోరేవాడిని కదా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, ప్రేమతోనే మిమ్మల్ని సృష్టించాను కదా, ప్రేమతోనే మీకు అన్ని వసతులు ఏర్పాటు చేశాను కదా, మీకు అన్నీ నేను చూసుకుంటాను కదా, చక్కగా మీరు నాలో ఆనందిస్తూ ఉండండి, నాతో మాట్లాడుతూ ఉండండి, మీకు కావాల్సినవన్నీ అనుభవిస్తూ ఉండండి, సంతోషంగా ఉండండి అని వాళ్ళని సృష్టించినప్పుడు ఆశీర్వదించాడు ఆయన. మీరు ఫలించి అభివృద్ధి నొంది భూమిని విస్తరించి భూమిని నిండించి దాన్ని కంప్లీట్గా లోబర్చుకోండి. మీకోసం విస్తారమైన భూమండలం నిర్మాణం అయి ఉంది. ఇప్పుడు మీరు ఇద్దరుగా జీవితాన్ని మొదలుపెట్టారు. ఇక మీరు అనేకులై విస్తరించి భూమిని నిండించండి, లోబర్చుకోండి అన్నాడు. ఇన్ని చెప్పినోడు ఏమని చెప్పాడు? మంచి చెడులో తెలివినిచ్చే పండు తినొద్దు అన్నాడు. తింటే ఏం కలిగిద్ది అన్నాను?
జ్ఞానం కలిగిద్ది, వారికంటూ సొంత ఐడియాలజీ వచ్చిద్ది, ఆలోచన విధానం వచ్చిద్ది. అది నీకు అక్కర్లేదన్నాడు. అదేమయ్యా నువ్వు మమ్మల్ని చేశావు, మమ్మల్ని సృష్టించావు, మరి మాకు సొంత ఆలోచన లేకపోతే ఎట్లా, మాకు సొంత జ్ఞానం లేకపోతే ఎట్లా అంటే, అవసరం లేదు, నేను ఉన్నాను కదా, నిన్ను ప్రేమించేవాడిని, నేను చూసుకుంటాను కదా అంటే. మనుషులు ఏం తేలారంటే, దేవునికి ఏం తేల్చారంటే, నువ్వు ఉన్నావు కానీ నిన్ను నమ్మలేం, నువ్వు ఉన్నావు కానీ నీ మీద డిపెండ్ కాలేం, నువ్వు ఉన్నావు, నువ్వు 100% మాకు న్యాయం చేస్తావని మేము నమ్మలేకపోతున్నాం. హల్లెలూయా చెప్తాం ఒకసారి, గట్టిగా చెబుదామా? కాబట్టి మాకు కూడా స్వతంత్రంగా జ్ఞానం కావాలి. అపవాది వచ్చి ఆదికాండం 3వ అధ్యాయంలో హవ్వతో మాట్లాడింది అదే. అది తిను దినమున మీరు చచ్చేదరని దేవుడు చెప్పాడా? మీరు చావనే చావరు, పైగా దేవతల వలె ఉందురు అన్నాడు. ఎట్లా ఉందురు అన్నాడు? దేవతల వలె ఉందురు అన్నాడు. అంటే దేవుని వలె ఉందురు అనలా, దేవుని వలె ఉందురు అనలా, దేవతల వలె. చూడండి ఏముంది అక్కడ, ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అది లెక్క, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవునికి స్తోత్రం. దేవుడు, దేవతలు. దేవతలు ఎవరు అసలు? వీళ్ళు దూతల, ప్రత్యేకమైన వ్యక్తుల? దీని గురించి కొంచెం ఆలోచిస్తే, దేవుడు మానవుణ్ణి సృష్టించక ముందే బోల్డన్ని ప్రపంచాలు, దేవదూతల ప్రపంచాలు సృష్టించాడు. ఆ దేవదూతల ప్రపంచాల్లో కూడా అందరిది ఒకే మహిమ లేదు. కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు, అధికార దూతలు, ప్రధాన దూతలు, ఆ దూతలు, ఈ దూతలు, సమాచార దూతలు, అట్లా బోల్ రకాల దూతలు ఉన్నారు. ఈ దూతల్ని కూడా ఒక విధంగా దేవతలు అనే చెబుతారు, దేవతలు అనే చెబుతారు. దేవుడు వేరు, దేవతలు వేరు. దేవతలు అంటే దేవదూతలు అనుకుందాం. కానీ మళ్ళా డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ మాట చెప్పేవాడు కూడా ఒక దేవదూతేగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట చెప్పేవాడు కూడా ఒక దేవదూతే. అంటే దేవతల వలె ఉందురు అంటే అసలు దేవతలు అనే మాటకి అర్థం ఏంటో దేవుడే తర్వాత చెప్తున్నాడు చూడండి. దేవతలు అనే మాట కూడా దేవునికి సంబంధించిన మాటే. బహువచనం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మీరు ఆదికాండం 11 చూసిన తర్వాత మీరు 4 చూసిన, మొదటి అధ్యాయము 26, 27 వచనాలు చూసిన ఆదికాండంలో మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అనే మాట వాడతాడు. మనము అనే బహువచనం వాడతాడు. అంటే దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్క దేవుడే నేను 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 అనే స్వయం స్పృహ కేంద్రాలు 3. అంటే నేను 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 అనే వేరు వ్యక్తులు, 3 కలిసిన వ్యక్తిగా ఉన్నాడు ఆయన. అంటే 3 సపరేటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వేరువేరుగా ఉన్నారు కాబట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆలోచనలో కానీ, వ్యవహారంలో కానీ, అభిప్రాయంలో కానీ, క్రియలో కానీ, ప్రతి దానిలో కూడా ఒక్క చోట కూడా ఒకరినొకరు విభేదించుకున్నట్టు కనబడదు. ఏది చేసినా ఐక్యంగా, ఏది చేసినా ఒక్కటే. అభిప్రాయంలో ఏకత్వం,
వ్యవహారంలో ఏకత్వం, ఆలోచనలో ఏకత్వం, క్రియలో ఏకత్వం, అంతట్లో ఏకత్వం ఉన్నందున ముగ్గురు వ్యక్తులుగా బైబిల్ చూపిస్తున్నప్పటికీ దేవుడు ఒక్కడే అనే మాట మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. 10 మంది కలిసి నన్ను కొట్టడానికి మీదకి వచ్చారనుకో, ఎక్కడ దాకేందుకు? ఓ తాగుబోతున్నాడు, కుటుంబంలో 7 ఉన్నారు. ఓ రోజు అందరూ కలిసి కోటింగ్ చేయాలి, ఇది లాభం లేదు అనుకున్నారు. ఇక ఆ రోజు అందరూ కలిసి అతని మీదకి దొమ్మిగా వచ్చేసి ఏమంటాడు? మొత్తం ఒకటయ్యారన్నమాట. మొత్తం ఒకటారు అంటే అందరూ అతుక్కుపోయారా? ఈ ఒకటైపోయారు అనే పదం ఎక్కడ వాడతామంటే ఆ ఏకత్వానికి, అంటే అందరూ కలిసి ఒక పాయింట్లో ఈయన దన్నాలన్న పాయింట్లో ఏకీభవించారు కనుక అందరూ కలిసి ఒకటయ్యారన్నమాట అనే అంటే 7 ఉంటే 7 వ్యక్తులేగా, అయినప్పటికీ ఒక అభిప్రాయంలో ఏకత్వం వచ్చినందున అందరు కలిసి ఒకటయ్యారు, ఒక్కడైనట్టుగా నా మీదకి వచ్చారు అన్నట్లుగా తండ్రి వేరే, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు, ప్రత్యేక వ్యక్తులే. అయినప్పటికీ సమస్త విషయాలలో వారిలో ఏకత్వం ఉన్నందున ముగ్గురు దేవుళ్ళు అనకుండా దేవుడు ఒక్కడే అన్న పదం వాడాడు. ముగ్గురు అనే విభజన ఎప్పుడు వచ్చింది అంటే పరస్పర వైరుధ్యాలు ఉన్నప్పుడు, వ్యతిరేకతలు ఉన్నప్పుడు, ఒకరి మీద ఒకరు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పుడు ముగ్గురు. కానీ అన్నిటిలో ఏకత్వం ఉన్నప్పుడు ఒక్కడే. అది త్రియేక దేవుడు అని చెప్పేశారు. ఇక 1 + 1 + 1 = 3 కదా రావాలి, కానీ = 1 వచ్చిందన్నమాట. డిఫరెంట్ లెక్క. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, మరి అంత నీరసంగా ఉండేట. దేవుడు ఒక్కడే. అయితే మనము అనే పదం వాడాడు. ఇక్కడ ఏమన్నాడు? ఆ పండు తినుదినమని మీరు దేవతల వలె ఉందురు అన్నాడు. అంటే ఎవరిని గురించి ఈ మాట మాట్లాడాడు? ఎలోహిం, త్రియేక దేవుని యొక్క స్థితి. బహువచనం వాడాడు అక్కడ, శత్రువైన సాతాను కూడా. ఇక ఆ తర్వాత మనం ఆ ఆదికాండం 1, 26, 27 మనం చూసాము. తర్వాత 4లో కూడా అదే మాట అంటాడు. సరే, ఆ మాట విన్నారు అంటే ఎట్లా అవుతుంది అంటే, త్రియేక దేవుడు అందరి చేత ఆరాధించబడుతున్నాడు, ప్రస్తుతింపబడుతున్నాడు, అందరి చేత ప్రశంసింపబడుతున్నాడు, కీర్తింపబడుతున్నాడు, పూజింపబడుతున్నాడు. అలాగే మీరు కూడా ఆరాధనీయులవుతారు, ఆరాధింపబడతారు, పూజార్హులు అవుతారు, పూజింపబడతారు. ఎందుకంటే దేవునికి ఉన్న జ్ఞానం మీకు కూడా వచ్చేస్తుంది. మీరు స్వతంత్ర వ్యక్తులు. మీకు తెలియదా? ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేశాడు మిమ్మల్ని. ఇది తింటే ఆయన లాంటి జ్ఞానం కూడా వచ్చేస్తుంది మీకు. అర్థమైందా? 2 ఉన్నారు కదా, అందుకని బహువచనం వాడాడు అనమాట. అది తిను దినమున దేవతల వల్లే ఉంటారు, చావనే చావరు, దేవతల వల్లే ఉంటారు. హల్లెలూయా. సరే, తీసుకుని తిన్నారు. దేవతలు అంటే దేవదూతల దైవత్రిత్వాన్ని గురించి ఆ ప్రస్తావన తీసుకొచ్చాడా అనే పాయింట్ చూస్తే, ఆ తిన్న తర్వాత దేవుడే వాళ్ళ స్ట్రాటజీని చెప్తున్నాడు చూడండి, వాళ్ళ స్థాయిని చెప్తున్నాడు చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 4 వద్దులే కానీ ప్రజెంట్ 3 చూద్దాం. చూడండి, 22వ వచనం చదువు. 3:22 చదువు. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అద్దుగో మనలో ఒకని వంటి వాడాయను. మనలాంటోడు అయిపోయాడు, ఇప్పుడు. కాబట్టి ఒకవేళ అతడు తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అది దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. ఎవరిలో ఒకని వంటి వాడాయాడు? దూతలలో ఒకని వంటి వాడాయాడా? త్రియేక దేవునిలో ఒకని వంటి వాడాయాడా? దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా? మనలో ఒకని వంటి వాడాయను. ఈ మాట ఎవరికి చెప్పుకుంటున్నాడు? దేవదూతలతో కలిసి వచ్చి, దూతలారా
మనలో ఒకనిలాంటి వాడు అయ్యాడు ఆదాం అంటున్నారా? దూతలతో రాలా. త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మీరు గమనించాలి, ఇది నిజంగా నిజమే. అప్పటికి అది ఆజ్ఞాతిక్రమం, పాపమైంది. కానీ మీరు క్లైమాక్స్ చూడగలిగితే త్రియేక దేవునితో యాడ్ కాబోతున్నటువంటి 4వ వ్యక్తి భూలోకము నుండి తీయబడుతున్న సంఘ కన్యయే. దూతల ప్రపంచాల అన్నిటి మీద దేవుడు ఏలికైతే, దేవునితో పాటు దేవునిలో ఒకని వంటి వాడాయను ఆదాం అన్నట్లుగా దేవునితో ఆ ఈక్వల్ క్యాడర్లోకి సంఘం వెళ్ళిపోయింది. అర్థమైందా? క్లైమాక్స్ అదే. ఇక మిగిలిన దూతల ప్రపంచాలు ఇక యావత్తు ప్రపంచమంతా కూడా కిందే. ఎందుకు చెప్పండి? నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించు వానిని నా సింహాసనమందు కూర్చుండనిత్తును అన్నాడు. దూతలకు ఉందా ఛాన్సు? కెరూబులకు, శరాపులకు, మహాదూతలకు, అధికార దూతలకు, సమాచార దూతలకు ఎవరికైనా ఉందా ఆయన సింహాసనంలో కూర్చునే ఛాన్సు? ఒక మానవుడికే ఉంది. ఇప్పుడు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఎక్కిద్దాం అనుకున్నాడు. ఆయన కొద్దిగా నేను చెప్పిన దాకా ఆగినట్టయితే అప్పుడే ఎక్కించేవాడు. ఇంత చరిత్ర ఏది కాదు. ఎంత ఏమంటారు దాన్ని, అంత కడుపాత్రం వ్యవహారం అయింది అక్కడ. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోతుండే అప్పుడే కొద్దిగా ఓపిక పడితే. కానీ ఏం జరిగింది? దేవుడు జోక్యం చేసుకొని వాళ్ళని పరీక్షలో పాస్ అయిన తర్వాత, వాళ్ళు నెగ్గిన తర్వాత, వాళ్ళు చక్కగా జీవవృక్ష ఫలాలు వాళ్ళకి తిననిచ్చి నిరంతరం జీవించే అవకాశం వాళ్ళకి ఇచ్చి చక్కగా ఎగ్జామ్లో పాస్ అయ్యారు, వచ్చేసేయండి అని అప్పుడే ఆ స్టార్టింగ్లోనే అయిపోతుండే. కానీ అది జరగటం సాతానికి ఇష్టం లేదు. అందుకనే ఇంత చరిత్రకు వాడు నాంది పలికాడు అన్నమాట. నాకు అవకాశం ఏని ఏబు విషయంలో అడుక్కున్నాడు చూడు, సిగ్గు లేకుండా పోయి. అట్లాగా ఆదాం దగ్గర కూడా అడుక్కున్నాడు అనమాట. నా పిల్లలు నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం, నేను అంటే అంతా, నేనంటే ఇంత, అంటే నన్ను బానిస్తే కదా నేను చెప్పేది అన్నాడు. నువ్వు అంటావు నాయన, నువ్వు అంటావు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎంటర్ అయ్యి కొద్దిగా వాళ్ళతో కొంచెంసేపు నేను టైం తీసుకుంటే కదా వాళ్ళ రంగు బయటపడేది అన్నాడు వీడు. సరే పోరా అని పంపించాడు. ఏబు దగ్గర పంపించినట్టే వీళ్ళ దగ్గర పంపించాడు. వచ్చేసి ఆదాం దగ్గర ట్రై చేశాడు, పప్పులు ఉడకల. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, అందులో సాక్ష్యం ఉందండి. 13వ వచనం, మీరు 13 ఆదాము మోసపరచబడలేదు గాని అన్నాడు. 13 ఆదాము మోసపరచబడలేదు గాని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. బాగా గమనించాలి. ఆదాము మోసపరచబడలేదు అన్నాడు అంటే శోధకుడు ఆయన దగ్గరికి వచ్చాడా రాలేదా? ట్రై చేశాడు కానీ జరగల, వర్క్ జరగల. దేవునికి స్తోత్రం. కానీ హవ్వ దగ్గరకు వచ్చాడు. డైరెక్ట్గా దేవుని స్వరం విన్నోడు వేరు, ఆ విన్నోడి దగ్గర నుంచి విన్నోడు వేరు. అర్థమైందా? ఆ హవ్వ గారు దేవుని మాటలు ఉన్నట్టుగా మాట్లాడినట్టే ఒకటి యాడ్ చేసింది. వాటిని మేము తినకూడదనియు, ఇంకొకటి అదనంగా ముట్టకూడదనియు, టచ్ కూడా చేయకూడదనియు మాకు ఆజ్ఞ ఇచ్చాడు. అంటే ఎట్లా అందంటే, ఏంది హవా తింటలేదు, అన్నీ తింటున్నారు, అది తింటలేదు ఏంది అని అంటే, ఏమో అది తినకూడదంట, ముట్టను కూడా ముట్టకూడదంట.
అంటే ముట్టకూడదన్న సంగతి దేవుడు చెప్పలేదు. ఏమైంది? ఇంకొంచెం డెప్త్గా మాట్లాడింది ఏంటి? వెతికాడు, శోధించాడు, సందు దొరికింది. వెంటనే వేసేసాడు, ఒక డైలాగ్ వేసేసాడు వాడు. ఏం డైలాగ్ అది? అది తిను దినమున మీరు చావనే చావరు, మంచి చెడుల తెలివి జ్ఞానం వచ్చేస్తుంది మీకు. ఎట్లా అంటే దేవుడిలాగా త్రియేక దేవుని వల్ల మీరు కూడా అంతటి వాళ్ళు అయిపోయి పూజార్హులు అవుతారు, ఆరాధనీయులు అవుతారు, విశ్వమంతా మీకు సాష్టాంగ పడిద్ది. ఎందుకంటే ఆ జ్ఞానం అందులో ఉంది. అందుకే తినొద్దన్నాడు. ఆయన ఎప్పుడు మిమ్మల్ని కింద ఉంచాలనే. నన్ను కూడా అంతే చేశాడు. మీ బతుకులు కూడా అంతే. దూతలమైన మా బతుకంతే, తన పోలిక తన స్వరూపంలో చేశానన్న మీ బతుకులు ఇంతే. ఏ కాడికి ఆయన కాలు కింద ఉంచుకోవటమే. మీకంటూ ఒక అధికారం, మీకంటూ ఒక స్వేచ్ఛ, మీకంటూ ఒక సింహాసనం, మీకంటూ ఒక కిరీటం, మీకంటూ ఒక పాలన, మీకంటూ ఒక ఘనత, గౌరవం, గుర్తింపు ఏమన్నా ఇస్తాడా? మీరైనా నేనైనా అందరం కలిసి ఆయన భజన చేసుకోవటమే. అందుకే అన్ని తినమని తినొద్దన్నాడు. అసలు హవ్వ అడిగేది ఉండే, అప్పుడు నువ్వు తినొచ్చు కదరా అదే. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు అయిపోవచ్చు కదా. అంత తెలివి ఏడేడిసింది. ఇప్పుడు మాయ చేయటానికి వచ్చేవాడు ఏమంటాడండి, నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఈ చెంబులో పెట్టు. వాళ్ళు కూడా లేడీస్ని దేవులు ఆడుకుంటారు. జెంట్స్ ఉంటే పోరు ఇంట్లోకి. స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు పోతారు, చెప్తారు ఇంట్లో ఇట్లా జరుగుతుంది కదా అంటారు. వెంటనే తలుపు తీసిద్ది. ఎట్ట తెలుసండి నీకన్నీ, ఇంకా మొత్తం చాలా వ్యవహారం ఉంది చెబుతా అంటాడు. కూర్చోబెట్టిద్ది. వాడు కాసేపు అట్ట చేసి ఇట్ట చేసి నీ ఒంటి మీద ఉన్న గోల్డ్, ఇంట్లో ఉన్న గోల్డ్ ఉంటే మొత్తం ఇందులో పెట్టు. తెలివైన మనిషి ఏం చేయాలా? ఇందులో పెట్టి నాకు ఇట్లా డబల్ చేసి ఇచ్చేవాడివి. నీకు ఈ కర్మ ఏంది బాబు? కొంపల మిడితే ఈ కర్మ నీకెందుకు? మీ ఆవిడ మీద ఉన్న బంగారం ఉంది, ఇప్పుడు ముక్కు పుడకే ఉందనుకో, తీసుకొని అట్లనే డెవలప్ చేయి. డబల్ అయిపోయింది, దాన్నే మళ్ళీ డబల్ చేయి, దాన్నే మళ్ళీ ముక్కు పుడకంత బంగారం, కిలోలు బంగారం చేయొచ్చు కదరా నువ్వు. ఇల్లమ్మిడి దిగే కర్మ నీకెందుకు అని అడిగితే బాగుండు. అడగరుగా. వస్తుందా సాయ్? వచ్చిందా? అస్సలు నేను స్పెషల్గా వచ్చాను, దీనికోసమే వచ్చాను నేను. మొత్తం కలిసి ఇందులో మూట కట్టి పెట్టామా అంటాడు. నేను ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తున్నాను, నీకెందుకు కళ్ళు మూసుకో తెర్రవాకు నువ్వు అని చెప్పి అంటాడు. తెరిస్తే మళ్ళీ మొత్తం రాళ్ళు అయిపోతాయి, ఈ బంగారం కూడా రాళ్ళు అయిపోయి జాగ్రత్త, డబల్ అవ్వటం ఏమో కానీ రాళ్ళు అయిపోతాయి జాగ్రత్త అంటే ఎందుకు వచ్చిన గొడవ అని శుభ్రంగా వాడు ఆ మూట తీసి సంచిలో పెట్టుకుని ఈడి మూట ఒకటి అందులో పెట్టు, ఈడి తెచ్చిన నకిలీ మూట ఉంటుంది అందులో పెట్టేస్తా. ఇంకా కాస్త బరువైన మూట, కాసేపు అది ఇది అనేదో తూత్రి బాత్రి జాత్రి అని అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినాక ఇది తీసుకెళ్ళి ఫలానా ప్లేస్లో పెట్టి స్నానం చేసి 2 గంటల తర్వాత నువ్వు దాన్ని తీయాలి. ఇదిగో చూడు ఇప్పుడే బరువు చూడంటే, అంతకుముందేమో తేలిగ్గా ఉంటుంది ఆ చెంబు, ఇప్పుడు డబల్ అయి ఉంటుంది బరువు. అమ్మో డబల్ అయిపోయింది. 2 గంటల తర్వాత తీయాలి. మళ్ళీ మధ్యలో తీసామంటే రాళ్ళు అయిపోతాయి జాగ్రత్త. ఇక ఆడబెట్టి ఇక దాని చుట్టూ అనుకొని 2 గంటలు అయిన తర్వాత ఈలోపు వాడు వాడు ఇంటికి కూడా చేరతాడు. వాడు దేవునికి స్తోత్రం వాడు ఇంటికి కూడా చేరతాడు. అప్పుడు ఓపెన్ చేసింది, అందులో నకిలీ ఉంటే ఉండొచ్చు, లేదా రాళ్ళు ఉండొచ్చు. ఇక కుయ్యో మర్రో ఇంటికాడు ఆయన వచ్చినాక ఏం చెప్పాలా? అట్లాగా ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపరచబడి, ఒకవేళ ఆదాము దగ్గరికి వచ్చి వాడు ఆ మాట అడిగినట్టే ఆదాము ఇంతే అనేవాడు. అది తిని నేను కూడా ఆయన వంటి వాడిని అయ్యే అవకాశం ఉంటే, ఈ సలహా నాకు నువ్వు చెప్పకపోతే నీకు మాత్రం అడ్డం ఏముంది, నువ్వు కోసుకొని తిను, నువ్వు అయిన తర్వాత చూద్దాంలే అంటాడు పురుషుడు. అర్థమైందా? ఈ జాతకాల రాయుడు ఇంటికి వచ్చాడు అనుకో, నీకెందుకు ఒంటి మీద ఉన్న గోల్డ్ అంతా డబల్ చేస్తానంటే మీ ఆవిడ ముక్కు పొడక నుంచి మొదలుపెట్టి పోరా అంటాడు. అవునా? నీ అర్థం ఆడవాళ్ళు మరి ఇట్టంటేనేమో కోపం మళ్ళీ వాళ్ళకి. మీరు మోసపోతారమ్మా, మా మాట వినండి. ఏం మోసపోయేది, మేము మోసపోయాం పెద్ద ఏం తెగ చెప్తారే అంటారు. నిజమేనమ్మా, నేను కాదు వాక్యం చెప్పింది. ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపరచబడి
నీకంటూ సొంత జ్ఞానం ఉండాలి, నీకంటూ సొంత ఐడియా ఉండాలి, నీకంటూ సొంత అది, నీకంటూ సొంత ఇదని నీవు కూడా నీవు దేవుని కింద లొంగి లోబడి ఉండాల్సిన అవసరం లేదు. ఆయన దయా దాక్షిణ్యాలు, ఆయన ముష్టి ప్రేమ నీకు అవసరం లేదు. నువ్వు స్వతంత్రురాలిగా ఉండొచ్చు అని రెచ్చగొట్టాడు. ఎగిరి గంతేసిపోయి డింగుమని కోసుకొని తింది. తిన్న తర్వాత వచ్చింది జ్ఞానం. ఆ అనంత జ్ఞానం ఎక్కడా? ఆ పండులోని జ్ఞానం ఎక్కడా? వాడంతా మాయ మోసం ఆజ్ఞాతిక్రమం చేయటానికి. ఇప్పుడు కూడా చూడు, కావాలంటే నువ్వు అరే కొంచెం అన్నీ జాగ్రత్తగా మీరు కంట్రోల్ చేసుకొని భద్రంగా ఉండండి నాయన, నేత్రాశ, శరీరాశ, జీవపడంబ పాపాలు కంట్రోల్ చేసుకుంటారా, నేను చెప్పిన వాక్యానుసారం కొంచెం జాగ్రత్తగా బ్రతకండిరా, మీకు బోల్డ్ అంత ఉందిరా నాయన, అక్కడ అన్ని అనుభవాలు, బోల్డ్ అంత సంతోషం ఉందిరా, ఇదే సంతోషం రా నాయన, క్షణికానందం, అబ్బా నిత్య యుగయుగాల ఆనందం ఉందిరా నాయన అని చెబుతుంటే దాన్ని లక్ష్య పెడతారా? సత్యాగా దొరికే ఆ స్వర్గం కన్నా ఇక్కడ దొరికే ఈ అందం అన్యుల మిందని కవి పాట రాశాడు. ఇక్కడ దొరికేదాన్ని అనుభవించురా, అక్కడ సత్యాకి ఏదో వచ్చింది ఏదో చేస్తాడంటే అది ఎవడి గ్యారంటీ అని. రేపు దేవుడిచ్చేదాన్ని నమ్మడు. ఇప్పుడున్న వాటిని అందిపుచ్చుకోవాలి, అనుభవించాలి, ఆనందించాలి, అన్నీ పొందాలి, సావాలి. అదే ఇప్పుడు మనుషుడు వెంపట్లాడంతా ఇదంతా కూడా అక్కడి నుంచి వచ్చింది. జాతి లక్షణం. ఏ జాతి లక్షణం? ఆ బ్లడ్. అనంత జ్ఞానం కలిగినోడు దేవుడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. అనంత జ్ఞాని. కొంత శక్తిని అందులో పెట్టాడు. ఆయన ఏం చెబుతున్నాడంటే అందులో పరిమిత జ్ఞానం ఉంది, అమిత జ్ఞానం నా దగ్గర ఉంది. పూర్తిగా అసలు నా జ్ఞానం అంతా అందులో ఉండదు, పరిమిత జ్ఞానం. కానీ వీడేం చెప్పాడు? అబ్బే అసలు ఉన్నదంతా ఇందులోనే ఉంది తినేసి. ఇప్పుడు కూడా మనుషులు అంతే మోసం చేస్తున్నాడు. సత్యాగ సంగతి తీసేవాయ్, ముందు ఇప్పుడు ఉన్నదంతా జీవితం అంతా ఇక్కడే ఉంది, అనుభవించవాయ్ అంటున్నాడు. అందుకే మనుషులంతా వెంపర్లాడుతుంది, పరిగెత్తుతుంది. అది పోయి ఇది పోయి అంటే అంతేనోయ్ అనుకుంటా. అయితే ఇప్పుడు కొంచెం దేవుని కృప వల్ల మనం మారు మనసు పొంది కాస్త దేవునికి వెళ్ళి తిరిగి వద్దులే, మాకు వద్దులేరే నీ మాయ, మాకు వద్దులే, మాకు ఏసై చాలు, మాకు ఏసై ఇచ్చేది చాలు, ఏసే నా బంగారం, ఏసే నా పొలాలు, ఏసే నా ఆస్తి, ఏసే నా ఐశ్వర్యం, ఏసే నా గోల్డ్, ఏసే నా వజ్రాలు, ఏసే నా వైడూర్యాలు, ఏసయ్యే నా కెంపు మరకత మాణిక గోమేద పుష్యరాగపు రాళ్ళు, ఏసే నా సంపదల గని, సర్వకృపానిధివే సంపదల ఘనివి, సర్వకృపానిధివే సంపదల ఘనివి, సకలము చేయగలనివైనా కన్నులెత్తి చూచెదా, సకలము 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 చేయగలనివైనా కన్నులెత్తి చూచెదా. దేవునికి మహిమ. ఓకేనా? అసలు మూల వచ్చిన దగ్గరికి ఇంకా రాలేదు, టైం అయిపోవచ్చింది. వస్తాను ఖచ్చితంగా, కొన్ని మాటలు చెప్పే ముగిస్తాను, ఏం టెన్షన్ పడకండి. దేవునికి మానవుడికి ఫస్ట్ నుంచి ఫైటింగ్ ఎక్కడంటే నా జ్ఞానానికి లోపడమనేమో ఆయన అంటాడు, వీడేమో సొంత పెత్తనాలు వెతుక్కుంటాడు. వెతుక్కుంటే ఏం జరిగిద్ది? మూతి పగిలిద్ది. మూతి పగలంది మాటినడుగా వింటాడా? మూతి పగిలిందాక నాకు అన్నీ తెలుసులే అంటుంటాడు. నేనేం తిక్కలోని కాదులే అంటుంటాడు. నాకు అన్నీ తెలుసులే అంటుంటాడు. నాకు లెక్కలన్నీ తెలుసులే అంటుంటాడు. డొక్క పగిలినాక అర్థమైద్ది, అబ్బో నాకు లెక్కలు తెలియవురా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందే చెప్తాడు దేవుడు, వద్దు నాయన, నేను చాలురా నీకు నాయన అంటాడు. నేను నమ్మలేను నాయన నిన్నంటే. మనందరి జీవితాలు అంతే.
2002 వరకు నేను కూడా అదే పెత్తనంలో సాగిన, అయిపోయి క్లైమాక్స్కి వచ్చేసి ఇక జీవితం శూన్యం అయిపోయి ఇక సాగు అన్న ప్రశ్నకు వచ్చినప్పుడు అప్పుడు ఒక్కసారి దర్శించారా, కాస్త ఏమన్నా నాకు వెళ్ళి చూస్తావా, కొంచెం ఏమన్నా నాకు లోపడతావా, కొద్దిగా ఏదన్నా అవకాశం ఇస్తావా, చూద్దాం. ఇప్పటిదాకా సొంత ఒడియాలను బయట వాళ్ళ ఒడియాలన్నీ వేసాం కదా, అన్ని మొఖాలు పగిలినాయి, ఇప్పుడన్నా విందాం దేవుడి మాట విందామని ఆయన మాటకి ఎప్పుడైతే లోబడటం మొదలు పెట్టానో అప్పుడు తిరిగి నీ జీవితం మలుపు. దేవుని మాట వినకుండా అసలు దేవుడి స్వరమే తెలియదు, దేవుడే తెలియదు. చివరికి ఆ దేవుడు తను తాను బయలుపరుచుకొని నా కళ్ళు తెరిచి లోబడి నాయన అన్నప్పుడు, లోబడినప్పుడు ఒక మానవుడిగా ఉన్నవాడికి దేవుడు ఏమేమి నియమించాడు అవన్నీ కూడా ఆయన దగ్గర పొందుకోవడానికి ఈ 18-19 సంవత్సరాల అవకాశం దొరికింది. ధన్యుణ్ణయ్యాను. ఫస్ట్ నుంచి ఇదే పోరాటం దేవుడికి మానవుడికి. దేవుడేమో నాకు లోబడరా, నేను నీకు మంచి చేసేవాడిని అంటాడు. మానవుడేమో వద్దులేనాయన నా తిప్పలేదు నేను పడతా అంటుంటాడు. సరే సావు అంటాడు. దేవుడు ఏం చేస్తాడు మరి? స్వేచ్ఛని ఇచ్చాడు, స్వేచ్ఛని ఇచ్చాడు. నీ సొంతంగా పోవచ్చయ్యా, నీకు ఇచ్చిన స్వేచ్ఛను నా చేతికి అప్పచెప్పి, వద్దులయ్యా నా సొంతం వద్దు, ఏం వద్దులే నువ్వు చెప్పినట్టు తింటాలయ్యా అని తీసుకొచ్చి నా చేతికి అప్పచెప్పవచ్చు. నేను అదే చెబుతున్నానయ్యా. ఏదేం తోటలో ఆదాం హవ్వల నుంచి మీకు స్వేచ్ఛని ఇచ్చాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, లేదా నా మాటకు లోబడి చెప్పినట్టు వినొచ్చు. మీ ఇష్టం, మీరు ఏది కోరుకుంటారంటే మా ఇష్టానుసారంగా చేయటమే మేము కోరుకుంటాం అన్నారు. దేవుడేమో అడ్డగించలా. హవ్వ పండు కోసుకొని తింటుంటే అని ప్రత్యక్షమే, హవ్వ తినరాదు అనలా, తిను తిను ఆనందం కూడా అనుభవించు. తిన్న తర్వాత పరిస్థితులు ఏంటో మీకు తెలుసు. ఆ ఎఫెక్ట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే ఉంది. సరే బాగుంది, పాయింట్కి వద్దాం. ఫస్ట్ నుంచి కూడా మానవుడు స్వతంత్రుడుగా నిలబడాలని, దేవుడేమో వీడు నా మీద ఆధారపడాలని. ఎవడు? మానవుడు. నాకు లోపడాలి, నా ప్రేమను గుర్తించాలి, నా జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, నాకు విధేయత చూపాలి, ధన్యుడు కావాలి. ఆనాటి అవిధేయత వలన వచ్చిన పాపము, వచ్చిన శిక్ష, వచ్చిన శాపం, వచ్చిన నరకం, ఈనాడు అదే మానవుడు తనంతట తాను విధేయత చూపుట వలన అది తొలగించబడి రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. అంతే. ఇప్పుడు విషయానికి వస్తాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరి నుంచి దేవుడు ఆశించేది ఏంటంటే నా మీద ఆధారపడండి, నా వైపు చూడండి. మీకు ఇచ్చిన జ్ఞానం పరిమిత జ్ఞానం, అది అన్నిటికీ అన్ని కాలాలు సరిపోయింది కాదు. పరిమిత జ్ఞానం, శాశ్వత కాల సంగతులు తెలుసుకునే సత్తా దానికి లేదు. ఏదో కొంతమేరకు అందించాను, పరిపూర్ణంగా నాకున్న జ్ఞానమంతా మీకు ఇవ్వడానికి అవకాశం లేదు. నేనే మిమ్మల్ని నడిపిస్తా, లోబడండి. దావీదు కూడా, వినండి ఇక పాయింట్కి వస్తున్నాను, దావీదు కూడా ఇలా ట్రై చేశాడు. ఈరోజు నువ్వు నేను మనందరం ట్రై చేస్తున్నట్టే ట్రై చేశాడు. దేవుడు మనల్ని కొన్ని ఎక్కమన్నాడండి, కొన్ని శిఖరాలు ఎక్కమన్నాడు. అజయ్ ప్రార్థనలు ఏం చేశాడు? నీ దాసుని ఉన్నత శిఖరాలు ఎక్కించని కదా చేశాడు. దేవుడు నిజంగానే కొన్ని ఉన్నతమైన శిఖరాలు ఎక్కమని చెప్పాడు మనల్ని. ఆ శిఖరాల్లో యేసయ్య ఎక్కిన కొండలు కొన్ని ఉన్నాయి, ప్రవక్తలు ఎక్కిన శిఖరాలు కొన్ని ఉన్నాయి. ప్రభువు ఎక్కినవి, ప్రవక్తలు ఎక్కినవి మనం కూడా ఎక్కాలి. ఇది మన ముందుంచిన సవాల్. కొన్ని పర్వతాలు ఉన్నాయి, దేవునికి స్తోత్రం, పర్వత శిఖరాలు ఉన్నాయి. ఉదాహరణకి యేసయ్య ఎక్కిన కొండలు ఏమో చూద్దాం. ఒలీవల కొండ ఎక్కాడు, ఏమండి? రూపాంతరం చెందడానికి ఒకసారి కొండ ఎక్కాడు. ఆ తర్వాత ఇంకేం కొండలు ఎక్కాడు? గోల్గొతా కొండ ఎక్కాడు. ఇంకేం కొండ ఎక్కాడు? ఏదో కొండ ఎక్కాడు. యేసయ్య కొన్ని కొండలు ఎక్కాడు. మోషే కూడా ఎక్కాడు.
ఏం కొండలు ఎక్కాడు? హోరేబు పర్వతం, సినాయి పర్వతం, ఇంకా పిసుగా నెబో శిఖరం ఎక్కాడు. అక్కడ 3, యేసయ్య ఎక్కిని 2 అనుకుందాం. 1 ఒలీవల కొండ, 2 గోల్గొతా కొండ. ఇంకేమైనా కొండలు ఉంటే దేవులు ఆడండి. ఈలోపు ఇంకో ప్రవక్త ఇంకో కొండ ఎక్కాడు జీవిత. యేసయ్య ఎక్కిన ఇంకా కొండలు దేవులు ఆడండి. ఆయన ఆరోహణం అయినప్పుడు ఏ కొండ మీద ఆరోహణం అయ్యాడు? ఒలీవల పర్వతం మీద, ఒలీవల కొండ మీద ఆరోహణం అయ్యాడు. బాగా వినండి, ఇక్కడ ఒక 2 చూసుకుందాం, మిగిలిన ఏమైనా ఉంటే తర్వాత ధ్యానిద్దాం. అక్కడ ఒక 3 ఉన్నాయి. ఎవరు? మోషే ఎక్కినాయి. 3, 2, 5. ఏలియా ఎక్కాడు ఒక కొండ, కర్మేలు పర్వతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నైనాయి? 6 అయినాయి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ధ్యానిస్తే సరిపోయింది. ఇక మనకి ఈ నైట్ మొత్తం సరిపోయింది. మొట్టమొదటిది ఇప్పుడు చెప్పినటువంటి పర్వతాలు గాక మన ఆత్మీయ జీవితం లెక్కాల్సినటువంటి పర్వతాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వరుసగా వద్దాం. ప్రవక్తలు ఎక్కిన పర్వతాలు. ఏమేం పర్వతాలు ఎక్కాడు? హోరేబు పర్వతం ఎక్కాడు. మండుచున్న పొదలో మోషేకి దర్శనమిచ్చింది ఎక్కడ? ఏ పర్వతం? ఏదో ఒక పర్వతమా? చూడండి ఒక్కసారి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. రైట్, అయిపోయింది. దర్శనపు కొండ, దేవునికి మహిమ. దేవ దర్శనము పొందాడు హోరేబు పర్వతం ఎక్కి. ఏమండి, దేవుణ్ణి నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను కాదు, దేవుణ్ణి సేవిస్తున్నానంటే సేవిస్తున్నాను కాదు. ఒక దర్శనం ఉండాలండి, ఒక విజన్ ఉండాలి ప్రతి భక్తునికి. ఏంటి అసలు నా విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని ఏర్పాటు ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని సంకల్పం ఏంటి అనే దాని విషయంలో క్లారిటీ ఉండాలి. ఫస్ట్ అది తెలుసుకోవాలి. క్రీస్తు యేసునందున్న ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి పరిచారకుడు దీన్ని తెలుసుకోవాలి. మోషే హోరేబు పర్వతమునకు వెళ్ళినప్పుడు, ఆ పర్వతం ఎక్కినప్పుడు అక్కడ తన బ్రతుకు సార్థకతను గూర్చి, తన పట్ల దేవునికి ఉన్న ప్లాన్ ఏంటో వెల్లడైంది. దేవదర్శనం పొందాడు. అంతేకాదు, అక్కడి నుంచి తనకి ఏం చేయాలో ఆ దర్శనం కూడా పొందాడు. ఎక్కడ? ఆ పర్వతం ఎక్కినప్పుడు. అసలు నువ్వు ఎందుకు సృష్టించబడ్డావు? నీ జన్మ వెనక కారణం ఏంటి? ఇదిగో ఇది, నా ప్రజలను బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావాలి, వారిని దాసుల గృహమైన ఐగుప్తు నుండి బయటికి తెచ్చి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమికి వారిని చేర్చాలి. నీ పని, నీ దర్శనం, నీ పిలుపు, నీ విషయం నాకున్న ఏర్పాటు. హల్లెలూయా. పౌలు అంటాడు, అగ్రిప్పరాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అంటాడు అపోస్తలుడైన పౌలు అగ్రిప్పతో. అంటే ఒక దర్శనంతో పౌలు పనిచేశాడు, ఒక దర్శనంతో మోషే పనిచేశాడు. ప్రవక్తలు, భక్తులు ఒక దర్శనము కలిగి ఆ దర్శనం ప్రకారం పనిచేశారు, దాన్ని నెరవేర్చడానికి పనిచేశారు. నీకు నాకు కూడా ఒక విజన్ ఇస్తాడు, ఒక దర్శనం ఇస్తాడు, ఒక గోల్ ఇస్తాడు, ఒక లక్ష్యం ఇస్తాడు దేవుడు. దాన్ని మొదట దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకోవాలి. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం. అందులో క్లారిటీ మిస్ అవ్వకూడదు. అసలు దేనికి పిలువబడ్డావు నువ్వు? ఇది లేనోడు సేవకు వచ్చాడంటే వాడి వల్ల సేవ జరగకపోగా జరిగే సేవకి వీడే అడ్డుబండై కూర్చుంటాడు. ఒక దర్శనం లేనోడు, దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యక్షత లేనోడు, ఒక విజన్ లేనోడు
పరిచర్యకు వచ్చాడంటే వాడి వల్ల దేవుని పని జరగకపోగా దర్శనం ఉన్నోడు చేసే పనికి వీడు ఒక అడ్డుబండలా తయారవుతాడు. అందుకే ఎవరు దేవుని పనికి వచ్చినా, ఎవరు దేవుని రెక్కల క్రిందికి వచ్చిన వారందరూ కూడా తమ తమ జీవితాల విషయంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో ఆ దర్శనం పొందాలి. కొన్నిసార్లు కొంతమందికి ఆ దర్శనం పొందినప్పటికీ దాని నుండి తొలగిపోతారు, ఆ దర్శనం నుండి తొలగిపోతారు. కొంతమంది తొలగి కొద్ది కాలం అటు ఇటు తిరిగి బుద్ధి వచ్చి మళ్ళీ ఆ దర్శనం కిందికి వస్తారు. కొంతమంది అసలు వదిలేసి తిరుగుతూ ఉంటారు. ఇలా తిరిగిన ఆయనే ఆ పాట పాడాడు. ఏ పాట? పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు. ఏందిరా మీరు ప్రసంగంలోకి వెళ్ళారా? ఓకే, పర్వాలేదు, శభాష్. మెసేజ్కి వాళ్ళు కూడా ట్యూన్ అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, చాలాసార్లు నేను నీ దర్శనాన్ని కోల్పోయానయ్యా, వైదొలిగాను. నువ్వు ఎందుకు పిలిచావో ఆ పిలుపు నేను నెరవేర్చకుండా వేరే వాటి వైపుకి వెళ్ళిపోయాను అని భక్తుడు క్షమాపణ కోరుతున్నాడు. విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్టు ఫస్ట్ మనం ఏం చేయాలండి? అసలు మన విషయంలో దేవునికి ఉన్న ప్లాన్ ఏంటో, ప్రణాళిక ఏంటో, ఏం చేయమని మనల్ని దేవుడు ప్రోత్సహిస్తున్నాడో అది మనం గుర్తుపట్టాలి. అది మన విజన్, ఒక దర్శనమై ఉండాలి. రెడ్ ఇండియన్లను రక్షించటమే నా దర్శనం, ఇంతమందికి సువార్త ప్రకటించటం నా దర్శనం, ఈ ప్రాంతాన్ని క్రీస్తు కొరకు ప్రభావితం చేయటం నా దర్శనం, ఇన్ని ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించటం నా దర్శనం. సాధు సుందర్ సింగ్ గారు, మీ దర్శనం ఏంటి? టిబెట్ ప్రాంతమునకు క్రీస్తును పరిచయం చేయటం నా దర్శనం. పౌలు గారు, మీ దర్శనం ఏంటి? తన్ను విశ్వసింపబో వారందరికీ మాదిరిగా ఉండునట్లుగా ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. తర్వాత నిర్మాణం కాబోతున్న సార్వత్రిక సంఘానికి సిద్ధాంతపరమైన పునాదులు నేర్పరైన శిల్పకారుని వలె వేయుటయే నా దర్శనం. హల్లెలూయా. మోషే, నీ దర్శనం ఏంటి? ఇశ్రాయేలును బానిస బంధకాల నుంచి బయటికి తీసుకున్నాడు. యెహోషువ, నీ దర్శనం ఏంటి? మోషే ఎక్కడి వరకు వచ్చి ఆగాడు, అక్కడి నుంచి వాళ్ళని అక్కడికి చేర్చి ఆ భూభాగాన్ని వాళ్ళకి పంచి ఇవ్వటం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చెప్పండి, ఏ భక్తుడైనా మీరు గల్లించండి, వాళ్ళ దర్శనం ఏంటో చెప్తారు. వాళ్ళ జీవితానికి దేవుడు ఇచ్చినటువంటి గోల్ ఏంటో వాళ్ళు చెప్పేస్తారు. చూడండి, మరి నీకు ఇచ్చిన దర్శనం ఏంది? అసలు నీకున్న ఏర్పాటు ఏంటి? ఎక్కావా? హోరే కొండ ఎప్పుడైనా ఎక్కావా? అడగాలి కదా, కొండ ఎక్కాలి కదా, శిఖరం ఎక్కాలి కదా. నా కోసం అజయ్ ప్రార్థన చేశాడు, ఉన్నత శిఖరాలు ఎక్కించని. ఎక్కాల్సిన మొట్టమొదటి శిఖరం హోరేబు శిఖరం. అసలు ఎందుకు నన్ను పుట్టించావు? నా పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి? నా పట్ల నీకున్న ప్రణాళిక ఏంటి? నాకు వెల్లడి చేయి తండ్రి. అక్కడే అందింది మోషేకి దేవుని సంకల్పం. వాస్తవంగా అప్పుడేదో అనుకున్నాడు వాళ్ళని బయటికి తీసుకొద్దామని, కాలేదు, అయిపోయింది, వదిలేసుకున్నాడు. ఇక్కడ స్పష్టంగా 40 ఏళ్ల ప్రాయములో ఐగుప్తులో ఉన్న తన జాతి జనాభాని బయటికి తీసుకొని రావడానికి ట్రై చేశాడు. ఆ బానిస బతుకుల్లోంచి బెడిసి కొట్టింది. అక్కడి నుంచి ఎస్కేప్ అయి మరో 40 ఏళ్ళు ఇక్కడ ఉండి మొత్తం 80 ఏళ్ల తర్వాత మళ్ళా దేవుని చేత దర్శనం పొంది పంపబడి 40 ఏళ్ళు వాళ్ళని జర్నీ చేపించాడు. కాబట్టి ఇప్పుడు ఏ పర్వతం అండి? అక్కడ ఏమందింది మనకి? ఎక్కాలి. సో షాలేము రాజు అన్నైనా మీరైనా అందరం కూడా ఖచ్చితంగా ఎక్కాలి. నాకైతే దేవుని కృపను బట్టి ఉంది, నాకు ఒక విజన్ ఉంది. అన్య జనుల నుండి నశించిపోతున్న ఆత్మలను క్రీస్తు వద్దకు తెచ్చుట నా భారం, నా దర్శనం. ఏ విధము చేతనైనా వారికి యేసయ్య ప్రేమను పరిచయం చేసి, యేసు నామాన్ని పరిచయం చేసి
వారిని ఆవేశింపజేయకుండా ఆలోచింపజేసి వారిని రక్షణలోనికి నడిపించుట నా దర్శనం, నా భారం. రెండవది, అలా రక్షణలోనికి వచ్చిన వాళ్ళకి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ విషయములో అవగాహన కల్పించి వారిని సత్యములో స్థిరపరచుట నా దర్శనం. అంతేకాదు, స్థిరపరచబడ్డ వాళ్ళని ఆత్మీయతలో ఇంకా ఉన్నతమైన శిఖరాలను ఎక్కించి సంపూర్ణత్వంలోనికి నడిపించి, అంటే పెంచి పెద్దవాళ్లను చేసి వాళ్ళని ఆత్మీయ నాయకులుగా తీర్చిదిద్ది అనేక ప్రాంతాలను సాతాను చేతిలో నుండి బయటికి తీసుకొని రావడానికి ఒక్కొక్కడిని ఒక్కొక్క యోధుల్లా తీర్చిదిద్ది ప్రపంచంలోనికి, రన్నింగ్లోనికి నడిపించటం నా దర్శనం. హల్లెలూయా. ఈ సేవతో పాటు సోషల్ సర్వీస్ కూడా, సామాజిక స్పృహ కలిగి దేవుని గురించి ఒట్టి మాటలు చెప్పుటయ్యేగాక దేవుని ప్రేమను క్రియలలో చూపించినట్లు దీనుల్ని, దిక్కులేని వారిని, విధవరాండ్రను, వృద్ధులను, అనాథలను, అవిటి వారిని ఆదరించాలన్నది కూడా నా దర్శనంలో భాగమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఐదవది, సత్యానికి వ్యతిరేకమైన బోధలు, సత్యానికి భిన్నమైన బోధలకు ఎదురు తిరిగి సత్యస్థాపన జరిగించి, అవసరమైతే దానికోసం నిందలు, మాటలు, అవమానాలు ఏదైనా ఎదుర్కోవటానికి సిద్ధమై సత్యమునకు భిన్నమైన బోధలను ఖండించుట కూడా నా దర్శనంలో భాగమే. సాధ్యమైనంత వరకు సాత్వికమైన మనసుతో ప్రేమ కలిగి సత్యం చెప్పి సాత్వికంగా వ్యవహరిస్తా. తప్పనిసరి పరిస్థితుల్లో బ్లంట్గా ఖండించాల్సి వస్తే అట్లా కూడా సిద్ధమే. మొత్తం 5 రకాలు చెప్పాను నేను. ఏంట్రా నీ దర్శనం అంటే ఇది. హల్లెలూయా. అన్నిటికంటే ఉత్తమంగా నేను ఆయన పోలికలోనికి రూపాంతరము చెందుట. అర్థమైందా? అది యేసు అన్న గారిని అడుగుదాం, అన్నా మీ దర్శనం ఏందని. వెంబటే పాట ఎత్తుకుంటాడు ఆయన. నీ పరిచర్యను కాదు, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. దేవునికి మహిమ. ఆయన దర్శనం అదంట. మరి నాకేం తెలుసు, పాట పాడాడు. ఇప్పుడు ఈ దర్శనం, ఈ హోరేబు కొండ, ఆ కొండ మీద కలిగిన దర్శనం అనే ఒక్క పాయింట్ మీదనే ఈ పూట ప్రసంగం అంతా నడుస్తుంది. ఇప్పుడు దర్శనం ఒకటి తెలుసుకోగానే సరిపోయిద్దా? ఆ దర్శనం నుండి తొలగిపోకుండా ఉండాలి. ఇది మొదటి సంగతి. ఆ దర్శనాన్ని ఎప్పుడూ కళ్ళ ముందు కలిగి ఉండాలి. ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనము నాకు నేను అవిధేయుడను గాక అంటే ఎప్పుడు కళ్ళ ముందే పెట్టుకున్నాడు దర్శనం. తను ఏ పని కొరకు పిలువబడ్డాడో, ఏ ఏర్పాటు కొరకు పిలువబడ్డాడో, ఏ ఉద్దేశం కొరకు పిలువబడ్డాడో దాన్ని నెరవేర్చుట నాకు ముఖ్యం
అని అదే కళ్ళ ముందు పెట్టుకున్నాడు. ఇది ఒక ముఖ్యమైన సంగతి. ఒక దర్శనం దేవుని దగ్గర నుండి పొందటమే కాకుండా, దర్శనం అంటే మళ్ళీ కళ అనుకునేరు మహారాజులారా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పా కదా దర్శనం అంటే ఏందో. ఏ భారం అయితే, ఏదైతే నీకు బాధ్యతను అప్పచెప్పాడు, ఏది చెయ్యమని దేవుడు నీతో ఏకాంతములో, ఆ దర్శనం కూడా ఎక్కడ పొందుకున్నారు? మోషే బహుగా భుజించి గాఢ నిద్ర పోవుచుండగా దర్శనము కలిగాను అనుందా? పేతురు బాగా తిని మిద్దె పైన నిద్రపోవచ్చుండగా దర్శనము కలిగానా? యొప్పేలో చర్మకారుడైన సీమోన్ అను వాని ఇంట పేతురు దిగాడు. మధ్యాహ్నం వేళ ఆకలి అవుతుంది, వాళ్ళు ఫుడ్ రెడీ చేయలేదు. మరి అప్పటిదాకా ఏం చేస్తారేమో నాకు తెలియదు. కోటం జరిగిందేమో, అప్పుడప్పుడు ఫుడ్ రెడీ చేస్తుంటే సరే ఈలోపు ఒట్టిగా ఎందుకులే వాళ్ళు వండుతుంటే మళ్ళీ అదొక ఆవేదన, తొందరగా వండరు ఏందని అని మిద్ది మీదకి పోయి ప్రార్థన చేద్దామని ప్రార్థనలో ఉన్నప్పుడు ఆహారాన్ని సిద్ధపరిచే వారిని అంతా కింద వదిలిపెట్టేసి పైకెక్కాడు, మిద్దె మీదకి ఎక్కాడు. కర్తవ్యం బయలుపరచబడింది, కొర్నేలు ఇంటికి పోమని. అప్పటిదాకా అన్యులు మేము ఈక్వల్ కాదనే ఫీలింగ్ పేతురికి, అదంతా వదలగొట్టాడు. 4 చెరగులు పట్టిన దుప్పటి కనపడ్డట్టు దర్శనం దిగి వచ్చినట్టు చూపించి, దానిలో రకరకాల జంతువులు, చతుష్పాద జంతువులు అన్నీ కనపడి, దేవుని స్వరం వినపడింది, చంపుకొని తిను, ఆకలి అవుతుందిగా తిను అని. ఏం చూపిస్తున్నాడు? అపవిత్ర జంతువుని చూపిస్తున్నాడు తినమని. ప్రభువా, అపవిత్రమైనది ఇంతవరకు నా నోట పడలేదని నీకు తెలియదా అని ప్రభువుతో అన్నాడు. అబ్బా పరిశుద్ధుడా, నేను పవిత్రపరిచిన వాటిని అపవిత్రమైన ఏంచకూడదు అన్నాడు. ముమ్మారు కలిగింది దర్శనం. అంటే ఏంటి? అన్యజనులు కూడా నా వారే, నేను వేరు వాళ్ళు వేరు అనేది కాదు. క్రీస్తు యేసునందు అన్యుడనియు, గ్రీసు దేశస్థుడనియు, యూదుడనియు, సిధీనుడనియు, స్త్రీ అనియు, పురుషుడనియు భేదము లేదు. అందరూ క్రీస్తు యేసునందు ఒక్కటే. అసలు సువార్తల్లో ఒక టైపు సువార్త అది. సువార్తలో అసలు మొదటి సువార్త ఏమిటంటే, లేఖనముల ప్రకారము యేసు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ నాడు తిరిగి లేచెను. ఈయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా పాప శాప బంధకాల్లోంచి విడుదల పొంది నిత్యము మండే అగ్నిగుండము నుండి విడిపించబడి నిత్య జీవమునకు చేరుతారు. ఇది శుభవార్త. పాపము నుంచి బయటపడడం తెలియక అల్లాడుతున్న మనుషులారా, మీ పాపమునకు వచ్చేటువంటి అగ్నిగుండం నుంచి మిమ్మల్ని కాపాడటానికి ఇదిగో శుభవార్త, ఇదిగో సువార్త. మీ పాపముల విషయంలో మీరు ఇక జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు బదులు దైవ కుమారుడే జవాబు చెప్పాడు. మీరు కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, మీరు విడుదల పొంది రక్షణ పొందుతారు. కేవలం ఇది సువార్త. ఎఫెసీ పత్రికలో సువార్త క్రమము అని చెప్పి ఇంకొకటి చెప్తాడు. యూదులు క్రీస్తు యేసునందు యూదులతో పాటు అన్యులు సమాన వారసులు. చూస్తారా అదేందో? మీకు అనుమానంగా చూశారు, నాకు వెళ్ళి చూపిస్తాను, ఆగండి. ఎఫెసీ పత్రిక తీసినారా? చూడండి, 6వ వచనం, 3-6 చూడమ్మా. ఈ మర్మం ఏదనగా, ఏ మర్మం? అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం మందలి సాటి అవయములను, వాగ్దానములో పాలివారులై ఉన్నారన్నదియే. అది ఏ మర్మం? సువార్త మర్మం. ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం. ఎవరండి వీళ్ళు? క్రీస్తు యేసునందు యూదులతో పాటు అన్యజనులు, ఈక్వల్. ఈ సంగతి పేతురుకు తెలియదు. వాళ్ళు నిషిద్ధ జీవులు, అన్యులు, వాళ్ళు అసలు. ఇప్పుడు మనోళ్ళలో కొంతమంది అంటారు కదా, అబ్బాయి వాళ్ళ పుస్తకాలు వాళ్ళు అసలు మనుషులే కాదన్నట్టు మాట్లాడుతున్నారు మనోళ్ళు కొంతమంది. ఎవరు? అన్యజనులు. అసలు వాళ్ళకెందుకు బయలుపరుచుకుంటాడండి దేవుడు? సరిగ్గా బైబిల్ చదవరు, న్యాయంగా ఆలోచించరు. నేను చెప్తున్న ఒక్క మాట చెప్తున్నా, ఒక 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 విస్ఫోటనం లాంటి మాట చెప్తున్నా, వినండి, విశ్వాసులకు వినండి. సేవకుల విషయాలలోకి తొందరపడి ఎంటర్ అయ్యారంటే
తెలిసి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో ఏకపక్ష ధోరణిలో తెలిసి తెలియకుండా అవతలి వాళ్ళని తృణీకారంగా మాట్లాడారంటే యూదా పత్రికలోని శాపగ్రస్తుల జాబితాలోకి వస్తారు మీరు. విశ్వాసులందరికీ చెబుతున్నా, నువ్వు ఏ డినామినేషన్ వాడివైనా, నువ్వు ఏ చర్చికి వెళ్ళేవాడివైనా, ఏ అయ్యగారిని ఫాలో అయ్యేవాడిని, ఆఖరికి నన్ను ఫాలో అయ్యేవాళ్ళైనా సరే, లేఖన అనుభవం స్పష్టంగా లేకుండా, ఒకవేళ నీకు అనుభవం ఉన్నా కూడా దైవజనుల విషయంలో, దైవజనుల ఉపదేశాల విషయంలో నీకు ఏదో ఉన్న మిడిమిడి జ్ఞానాన్ని అనుసరించి దాన్ని ఆధారం చేసుకొని తెలివి తక్కువ తనంతో దైవజనుడు తిరిగి దూషించడు కదా, తిరిగి మాట్లాడాడు కదా అని వ్యంగ్యోక్తులు, దూషణ మాటలు, పనికిమాలిన మాటలు దైవజనులను మాట్లాడి నోరు జారి యూదా పత్రికలో మహాత్ములను దూషింప వెరవని శాపగ్రస్తుల గుంపులోకి వెళ్ళొద్దు. మీకు చాలా డేంజర్ అది. కనబడని దెబ్బ కొట్టిద్ది అది. కొంతమందికి తెలియదు, ఆవేశంతో ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. లేఖనాలు ఎరగని మందమతులు కొంతమంది ఉన్నారు. నేనంటల్లా, ప్రభువే అన్నాడు, శిష్యుల్ని గద్దించాడు, లేఖనములను ఎరగని మందమతులారా అని. అన్ని జనులకు, యూదులకు మాత్రమే దేవుడా, అన్ని జనులకు దేవుడు కాదా? అన్ని జనులకు నువ్వు దేవుడే. బిలాం అనేవాడు వాస్తవంగా అన్యజనుడే, కానీ అతనితో కూర్చొని ముఖాముఖి మాట్లాడేంత అనుభవం ఉంది. దేవుడు బిలాముతో, బిలాముకు దేవునితో. కొర్నేలు అన్యుడే, కానీ దేవుని ప్రత్యక్షత కొర్నేలికి అందితే కొర్నేలి పంపించాడు ముందు. పేతురు కాదు, పేతురు దగ్గరికి కొర్నేలు పంపించాడు తన దాసుల్ని. ఆ తర్వాత ఇక్కడ కొర్నేలుతో మాట్లాడిన తర్వాత, ఇక్కడ అన్యుడితో మాట్లాడిన తర్వాత, అక్కడ యూదుడైన పేతురుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? నేను పరిశుద్ధపరిచిన వాటిని నిషిద్ధమని ఎంచవద్దు. ఇది ఎక్కడ దొరికింది ఈ ప్రత్యక్షత? ఆ తర్వాత కొర్నేలు ఇంటికి పోవటం, అక్కడ సువార్త చెప్తూ ఉండగానే వాళ్ళు ఇంకా బాప్తీసమైన పొందకముందే వారందరి మీద పరిశుద్ధాత్మ అభిషేకం. వాస్తవంగా బాప్తీసం పొందినా కదా అభిషేకం, కానీ అక్కడ కావాలనే దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడో తెలుసా? పేతురికి, తనతో కూడా వచ్చిన మిగిలిన 6 సాక్ష్యం కోసం. లేకపోతే ఒప్పుకోరు వాళ్ళు. నేను సువార్త ప్రకటించుచుండగా వారి మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చి మనతో పాటు వారు కూడా ఈక్వల్ అని సాక్ష్యం ఇచ్చుచుండగా దేవుడు ఒప్పుకున్న వాళ్ళని అడ్డగించడానికి నేనేవని అంటాడు పేతురు. మనతో పాటు సమాన వరము వారికి అనుగ్రహింపబడి ఉండగా వాళ్ళని ఎందుకు మనం కేటాయింపు చూడాలి అని పేతురు ఒప్పుకుంటాడు. తనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా సాక్షులుగా ఉంటారు. అన్ని జనులకు కూడా దేవుడు రక్షణార్థమైన మారు మనసు దయచేశాడని వారు దేవుని స్తుతించిరి అని ఉంది. ఇప్పుడే మనోళ్ళు దూషించుచుండిరి. ఏం చేద్దాం? వాడికి తెలీదు, తెలిసినోడు చెబితే వినడు. అట్టి అలాంటి వాడిని ఏమంటారండి? వీళ్ళు ఇప్పుడు సంఘాన్ని దిద్దుబాటు చేయడానికి పూనుకున్నారు, నాయకగణాన్ని దిద్దుబాటు చేయడానికి పూనుకున్నారు. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళని ఈ మూర్ఖ శిఖామణులు దిద్దుబాటు చేయడానికి పూనుకున్నారు. వాచాలురు. ఏం లేదు, ఇక గైమైన నోరు వేసుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పెద్ద మనిషిగా చలామణి అవుతారు అని అనుకుంటారు. అది లోకంలో, సంఘంలో కాదు. సంఘము దేవుని సంబంధమైనది, యేసు రక్తం చేత విమోచింపబడింది. దేవుడు ఊరుకోడు. వారికి మారు మనసు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా సహోదరులే, కాకపోతే మూర్ఖులైన సహోదరులు. అర్థమైందా? వంచని మెడగల ముష్కరులైన సహోదరులు. దేవుడు వారి మనోనేత్రాలు వెలిగించుగాక. వాచాలురైన సహోదరులు. అర్థమైందా? వాచాలురు. నోరు ముయ్యరా వాచాల అంటారు కదా, అదొక్కటే నేర్చుకున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి దేవునికి. నేను అందుకే చెబుతుంది, సరైన దర్శనం లేకుండా ఒకడు దేవుని పనికి వస్తే వాడి వల్ల దేవుని పని జరగకపోగా అచ్చంగా జరిగే పని చెడగొట్టడే పనిగా పెట్టుకుంటాడు.
అర్థమైందా? అచ్చంగా జరిగే పని చెడగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. పని ఏంటో తెలిసేక పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఆడట్లా తప్పు, వీడెట్లా తప్పు తప్పు తప్పు, అది తప్పు, ఇది తప్పు, అలా తప్పు, ఇలా తప్పు, ఊరుకోను. ఏంది ఇట్లా తయారవుతారు అన్నమాట వీళ్ళు. ఎందుకంటే దర్శనం లేదు, ఒక భారం లేదు, ఒక లక్ష్యం లేదు, ఒక గురి గమ్యం లేదు. ఇక లేనివాళ్ళు ఎట్లా తయారవుతారు? అందుకే చెబుతున్నా, దర్శనం ఉన్నోడేమో దర్శనం నెరవేర్చుకునే పనిలో ఉంటాడు. దర్శనం లేనివాడు ఏం చేస్తాడు? దర్శనం ఉన్నోడు దర్శనం జడగొట్టడానికి పని చేస్తుంటాడు అనమాట. నేను అందుకే చెప్తున్నా, దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని కరెక్ట్గా గుర్తుపట్టకపోతే నిన్ను సాతాను పట్టుకునే అవకాశం ఉంది. భయంకరమైన మాట గుర్తుపెట్టుకోండి. నీకు దేవుడు ఎందులో పిలుపునిచ్చాడో, ఏ పని చేయమని పురమాయించాడో, ఎందుకోసం నేను సిద్ధపరిచాడో ఆ విషయంలో హోరేబు కొండ ఎక్కకపోయావంటే, దేవుని పాదాలు పట్టుకొని నా విషయంలో నీకున్న ఏర్పాటు ఏమిటి తండ్రి అని ప్రార్థించకపోయావంటే ఖచ్చితంగా లూసిఫర్ పట్టుకుంటాడు. ఎటువంటి దర్శనం లేదు కదరా నీకు, ఖాళీగా ఉంటున్నావు కదా, క్రైస్తవుడే కానీ ఖాళీగా ఉంటున్నావు కదా, నేను ఇస్తారా దర్శనం? ఏం లేదు. వీళ్ళందరినీ జడగొట్టడమే నీ పనిరా. వాళ్ళు చక్కగా నమ్మకంగా పనిచేస్తుంటారు. నువ్వేం చేస్తావంటే ఇక వాళ్ళ మీద ఏదో ఒకటి వినే వాళ్ళ చెవుల్లో జోరీగలాగా వాగుతూ ఉండు. కనీసం ఉన్న వాళ్ళలో కొంతమంది చెంచల్లో ఉంటారు నీలాంటి వాళ్ళు, వాళ్ళందరూ నీకు కనెక్ట్ అవుతారు. ఇది నేను నీకు అప్పచెప్పే పని, ఇదే పనిరా నీకు. ఇప్పుడు ఆ పని పట్టుకొని కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీకు కనపడుతుంటారు అక్కడక్కడ, యూట్యూబ్లో కూడా కనపడుతుంటారు. వాళ్ళని జాగ్రత్తగా కనిపెట్టి వాడు ఈ పనిలో ఉన్నాడంటే వాడికి దేవుడిచ్చే స్పెషల్ దర్శనం ఏమీ లేదని గుర్తుపట్టి వాడు ఏ దర్శనం లేక ఈ దర్శనాన్ని తీసుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి కాదు. తీసుకున్నాడు గుర్తెరిగి ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడండి, లేకపోతే మీ దర్శనం పోయిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా వాడు జడగొడతాడు, మీ దర్శనాన్ని కూడా జడగొడతాడు. చూడకూడదట్టు కనపడితే చాలిగా అమ్మో ఈ దర్శనాలు జడగొట్టాడు, ఈ ఖాళీ ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ అని ఇంగ్లీష్ లేదా సామెత ఉందంటాడు పాస్టర్ రవి. ఉన్నాడా? అట్లాగే ఖాళీగా ఉండే వాళ్ళ మైండ్లన్నీ ఇట్లనే తయారైపోతాయి. అందుకు ఉండకూడదు అట్లా. ఏదో ఒక పని, ఏదో ఒక భారం, ఏదో ఒక దర్శనం దేవుడిచ్చింది. అది అందాలంటే ఏం చేయాలి? దర్శనము పొందినట్లు ముందు దేవునికి సమీపంలోకి పోవాలి. అదే అరణ్యపు అనుభవం. పేతురేమో మిద్దె మీద ఎక్కి కనిపెట్టాడు, కింద మనుషులను వదిలేశాడు, పైకి ఎక్కాడు. అప్పుడు దేవుడు దర్శనమిచ్చి వాక్కు వెల్లడి చేశాడు. ప్రత్యక్షత ఏంటి, తన చిత్తం ఏంటో చెప్పాడు. మోషే ఏం చేశాడు? ఆ పొద తగలబడుతుంది, ఎలా కాలి బూడిద కాలేదో, చాలాసేపటి నుంచి మండుతుంది, ఇందాక నుంచి చూస్తున్నా నేను. గొర్రెలు కాసుకోవడానికి పోయాడు అడవికి. హోరే పర్వతం మీద పొద తగలబడుతుంది చాలాసేపటి నుంచి. ఇప్పుడు కాసేపు ఏ కట్టెకైనా సరే కాసేపు మంట తగిలితే బూడిద కింద పడిపోయింది కదా, కానీ పొద అంతే ఉంది, మంట వస్తూ ఉంది. ఎంతసేపు చూసినా పడదేమిరా, బూడిద కాదేమి, అసలు ఈ గొప్ప వింత ఆ తట్టుపోయి చూచేదని అనుకున్నాడు. ఇంటికాడు కూర్చొని బిర్యానీ తిని సిపరా ఏం చేస్తున్నా దా అని కూర్చొని మీటింగ్లు వేసుకుంటే దర్శనం అందిద్దా? దేవునికి స్తోత్రం కలుగును కాక. అలా అప్పుడు దేవ దర్శనం కాదు, సిపోరా. ఏమండి? అది కాదు. మొత్తాన్ని వదిలేశాడు, ఆ గొర్రెలు తోలుకొని అడవికి పోయాడు. ఆ మంద అడవిలో మేస్తా ఉంది. మేస్తా ఉంటే మేస్తుంది కదా అని ఇక అది వదిలేసి ఇక దైవాన్వేషణలో పడ్డాడు. ఇక దేవుని ఆలోచనలోకి వెళ్ళాడు. ఏందో ఎట్లా ఉండాల్సిన ఎట్లా అయిపోయాను, ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నాను, 40 ఏళ్ళు కష్టపడి వచ్చి 40 ఏళ్ళు అయింది, మొత్తం 80 మొత్తం పోయినాయి. ఆఖరికి మాట కూడా మారిపోయింది. ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. జీవితం విచిత్రమైన మలుపులు తిరిగిద్ది. మొన్న లతా మంగేష్కర్ అన్నట్టు, లతా మంగేష్కర్ గారు కొన్ని మాటలు అన్నారు, అద్భుతమైన మాటలు. తెలుసా మీకు? వచ్చిందా మీ దాకా న్యూస్? హాస్పిటల్లో ఉండి ఆమె పలికిన విషయాలు కొన్ని ఒక నోట్స్ రూపంలో అందుబాటులో తెచ్చారు.
నా ఇంటి ముందు రకరకాల కార్లు ఉన్నాయి నావే. కానీ ఎన్ని కార్లు ఉన్నా ఈరోజు ఈ హాస్పిటల్లో చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను నేను. కోరుకున్న ప్రదేశానికి, కోరుకున్న దేశాన్ని, ప్రపంచమంతా తిరిగాను. ఇప్పుడు పరీక్షలకని, ఆ టెస్టులకని, ఈ టెస్టులకని ఈ హాస్పిటల్లో ఉన్న ల్యాబులన్నీ తిరగలేకపోతున్నాను. కోరుకున్న పదార్థాన్ని తిన్నాను, కమ్మని రుచిగల పదార్థాలు తిన్నాను. ఇప్పుడు పొద్దున కొన్ని బిళ్ళలు, మధ్యాహ్నం కొన్ని బిళ్ళలు, సాయంత్రం చిటికడు ఉప్పు తిని బతుకుతున్నాను. మరి అదే వైద్యం ఉప్పు పెట్టారంట ఆమెకి. నా బీరువాళ్ళ నిండా విలువైన వస్త్రాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఈరోజు హాస్పిటల్ వారు ఇచ్చిన చిన్న గౌన్ వేసుకొని తిరుగుతున్నాను నేను. మరి అన్నీ వేసుకోవాలి కాదు. మరి దేవునికి స్తోత్రం. చూడండి, నా బ్యాంకు, నా అకౌంట్లో మనీ చాలా ఉంది, కానీ దాన్ని నేను వినియోగించుకోవడానికి లేదు. ఇప్పుడు కేవలం నాకు వైద్యానికి మాత్రమే అది, ఇంక దేనికి పనికిరాదు. నా తల వెంట్రుకల్ని రెడీ చేయడానికి, నన్ను సిద్ధపరచడానికి, ప్రోగ్రామ్స్కి రెడీ చేయడానికి ఎంతోమంది నా దగ్గరకు వచ్చి నా వెంట్రుకల మీద పనిచేసేవాళ్ళు. ఇప్పుడు నాకు వెంట్రుకలే లేవు. జీవితం ఎంత చిత్రం, ఎంత ఆశ్చర్యంగా మారిపోయింది చూస్తానే. ఇంతే కదా ఆమె ఆ మాట పలికింది. ప్రఖ్యాతిగాంచిన గాయనే చివరికి పలికిన మాటలు ఎంత శూన్యంలోకి తీసుకెళ్ళినాయో చూడండి. అందుకే ఎవరో నన్ను పలకరించడానికి వచ్చే కొంతమంది ఆప్యాయత, అనురాగాలు తప్ప ఇక నాకేం మిగలలేదు. నేను నేర్చుకున్నాను ఇప్పుడు ఏంటంటే, ఉండి భూమి మీద జీవించి అన్ని విధాలా బాగున్నంత వరకు చేయగలిగినంత మంచి ఇతరులకు చేసి నలుగురికి దీవెనకరంగా బ్రతకటమే జీవితం అనే విషయం. 10 మంది హృదయాల్లో స్థానం సంపాదించుకొని 10 మందికి మేలు చేయటం కంటే ఉత్తమమైందేమి లేదని ప్రసంగ అనుభవం మాట్లాడిందాం. ఇలాంటి జ్ఞాపకాల్లో ఉన్నాడు అక్కడ హోరేబు కొండ దగ్గర. ఎట్లా ప్రారంభమైంది? 40 ఏళ్ళు ఐగుప్తీల సకల విద్యలేంది, ఇక్కడికి వచ్చి 40 ఏళ్ళు అసలు ఏ సప్పుడు లేదు, అసలు ఏం చేస్తున్నాడు, వాళ్ళ గతి ఏంది, నా బతుకేంది, అంత పనోండి వచ్చి ఇక్కడ గొర్రెలను తోలుకోవటం ఏంది అసలు ఈ జీవితం ఏంటి, నా బ్రతుకు అర్థం. ఈరోజు చాలామంది హృదయాల్లో ఈ ఆలోచన ఉంటుంది, దేవా ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోతుంది నా బ్రతుకు, ఎక్కడో ఉందాం అనుకుంటే ఏదో అయిపోతుంది, ఏంటి నాయనా నా జీవితానికి అర్థం లేకుండా అయిపోయిందని క్వశ్చన్ మార్క్ వేసుకొని కూర్చున్నారు చాలామంది. నేనేం చెబుతాను, ఎవరు మాత్రం ఏం చెబుతారు? నిన్ను సృష్టించిన వాడిని అడుగు. ఈ ప్రశ్న పుట్టింది అక్కడ కొండ మీద పొద మండింది. దా చెప్తారా అని వెళ్ళాలి. నువ్వు అరణ్యపు అనుభవంలోకి, ఏకాంతానికి వెళ్ళాలి, దేవుని ముందు కూర్చోవాలి, ఫస్ట్ దర్శనం పొందాలి. చెప్పవయ్యా నా పట్ల నీ సంకల్పం ఏంటి, ఏం చెయ్యాలో నాకు ఆ పని కల్పించవయ్యా, నీ సంకల్పం ఏంటో బయలుపరచయ్యా. దావీదుకుంది. అందుకే దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడన్న అపోస్తల కార్యంలో రాస్తుంది. దర్శనం లేని ఖాళీ క్రైస్తవుడిగా ఎవరు ఉండొద్దు. ఉన్నారా? మిమ్మల్ని సైతాను వాడుకునే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నా, దర్శనం లేని ఖాళీ క్రైస్తవుడు ఎవడినైనా సైతానే వాడుకుంటాడు. జాగ్రత్త. దర్శనం దేవుని ద్వారా పొందుకుంటే అతడు దేవుని దర్శనం నెరవేర్చడానికి పాటుపడుతూ ఉంటాడు. ఖాళీ ఉండడు. ఇక వీళ్ళ రంధ్రాలు అన్వేషించే అవకాశం ఉండదు. వానికి దర్శనం నెరవేర్చే పనిలో పడతాడు. కాబట్టి మనం ఫస్ట్ దర్శనం తెలుసుకోవాలి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి, సంకల్పం ఏంటో తెలుసుకోవాలి, ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి, ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలంటే ముందు ఊరిని వదిలిపెట్టి దేవునికి దగ్గరగా, అన్న మేము సిటీలో ఉంటాం, ఎటు పోవాలి, మరి అడవులు లేవే మా దగ్గర అంటారు. అడవిలో అంటే అడవిలో బొమ్మని కాదు, కాస్త లోక సంబంధమైన వాటికి దూరంగా దేవునికి కాస్త సమీపంగా అవకాశం ఇవ్వు, సమయం ఇవ్వు. నీ హృదయాలోచనల్లో దేవునికి అవకాశం ఇవ్వు. నీ ప్రార్థన గదిలో కొంచెం టైం గడుపు. ఒంటరిగా దేవునితో కూర్చో. నాకు చెప్పిందాక వదిలిపెట్టను ప్రభా, నాకు బయలుపరచమన్నాడు. గోజాడు, తప్పకుండా నువ్వేం చేయాలో నీకు చెప్తాడు ఆయన. మోషేకి చెప్పినోడు, యోసేపుకు చూపించినోడు,
హనోకుతో నడిచినోడు, నోవహుకు చెప్పినోడు నీకు చెప్పడా? అబ్రహాముకు చెప్పినోడు నీకు చెప్పడా? పౌలుకు చెప్పినోడు నీకు చెప్పడా? వీళ్ళందరూ అందుబాటులో పోయారు కాబట్టి మనమేమో అట్టటే తిరుగుతున్నాం. అది ఏమంటారు? సరి చేసుకుందాం, అడుగుదాం దేవుణ్ణి. ఓకే, రైట్. నంబర్ 1, దర్శనము పొందుట. ఉన్నత శిఖరాల్లో ఫస్ట్ శిఖరం కాడే ఇక్కడ అయిపోయింది కథ అంతా. ఇంకా ఉన్నాయి, మొత్తం 7 శిఖరాలు ఉన్నాయి. ఎన్ని శిఖరాలు? 7 శిఖరాలు ఉన్నాయి. ఇందాక లెక్కలో ఒక 6 వచ్చినాయి, ఇంకొకటి ఉంది, చెప్పుతా తర్వాత. ఇప్పుడు ఒక్కటి హోరేబు కొండ దగ్గర. ఇప్పుడు ఇంకా ఆ కొండ ఎక్కాం, ఇంకా దిగల. ఇప్పుడు ఆ కొండ దిగడానికి చాలా టైం పట్టిద్ది. మరి దిగుదామా ఇంకా అక్కడే ఉందామా? ఏం కొండరా నాయన అంటారా? చాలా ముఖ్యమైన విషయం ఇది. దేవునికి స్తోత్రం. ఇది తేలికైందిగా. దేవుని సేవ చేయాలనుకునేవాడు ఖచ్చితంగా అవసరమైన విషయాలు. దేవుని కోసం బతకాలనుకునేవాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా కూడా అవసరం. రైట్. ఫస్ట్ దర్శనం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో ఆ దర్శనం పొందాలి. నంబర్ 1. నంబర్ 2, పొందిన దర్శనమును కోల్పోకూడదు, అవిధేయుడు కాకూడదు. దేవుడిచ్చిన దర్శనమునకు విధేయుడు కావాలి. అది పౌలు చెప్తున్నాడు. అపోస్తలుల కార్యములో అదేదో అధ్యాయం, అదేదో వచనం. అపోస్తలుల కార్యములో చూడండి, 26వ అధ్యాయము 19వ వచనం చూడు. 26 అధ్యాయము 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. అది లెక్క. ఒక దర్శనం ప్రభువు నాకు ఇచ్చాడు, నేను దానికి లోబడ్డాను అని చెబుతున్నాడు. కొంతమందికి దర్శనం ఇస్తాడు దేవుడు, కానీ లోబడరు. ఉద్దేశం ఏంటో, చిత్తం ఏంటో, సంకల్పం ఏంటో, ప్లాన్ ఏంటో, ప్రణాళిక ఏంటో స్పష్టంగా మాట్లాడతాడు, కానీ లోబడరు, విధేయత చూపరు. కానీ పౌలు అన్నాడు, నేను లోబడ్డాను. మోషే కూడా ఒక దశలో అడ్డు తగిలాడు. అంటే ఆ మోషే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, 40 ఏళ్ళప్పుడు పారిపోయి వస్తే 80 ఏళ్ళకి వచ్చి పిలుస్తున్నా, ఏమయ్యా అసలు ఏమన్నా ఉందా? నేను పారిపోయి వచ్చి ఎంతకాలం అయింది, నువ్వెప్పుడు పిలుస్తున్నావు? అప్పుడన్నా కాస్త ఏదన్నా సరుకు ఉంది, ఇప్పుడు సరుకు అంతా అయిపోయి అంత ఇదైపోతే ఇప్పుడు వచ్చి రా సేవకురా అని పిలుస్తున్నావు, ఏం పనికి వస్తా ఇప్పుడు నీకు? వద్దులే, ఎవరు నన్ను చూసుకో అన్నాడని ఎక్కడుంది అంటారా? ప్రభువా, నీవు పంపదలిచిన వాడినే పంపుము. అప్పుడు కోపడ్డాడు. నా వల్ల కాదు, ఎవరు నన్ను వేరే వాళ్ళని చూసుకున్నట్టు మాట్లాడుతున్నావు, ఎట్లుంది అన్నాడు. నాకు కాదయ్యా, నోటి మాంద్యము అంత లేదు, నాకు అది లేదు ఇది లేదంటే అన్నీ చెప్పి లోబడమన్నాడు. ఫస్ట్ కొంచెం ఎదురు మాట్లాడినా తర్వాత లోబడి వెళ్ళి సాధించుకొచ్చాడు. సో మొదట నీ విషయంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో ఆ ఒక దర్శనాన్ని పొందటం, తర్వాత దాన్ని నెరవేర్చే విషయంలో తప్పిపోకుండా ఆ దర్శనమునకు అవిధేయుడవు కాక విధేయుడవై ఉండటం, ఎప్పుడు దాన్ని కళ్ళ ముందు పెట్టుకొని దాన్ని నెరవేర్చడానికి పోరాటం చేయాలి. ఏమంటే ఇప్పుడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థానాల్లో కూర్చున్న వాళ్ళ సంగతి మీకు తెలుసు కదా. మన ప్రధాని గారు ఫస్ట్ ఏం చేశారు? చాలామంది అంటారు చాయ్వాలా అని, అంతేనా? చాయ్వాలానేనా? ఆయన ఆ స్థాయి నుంచి మొదలుపెట్టి అంచెలంచెలుగా ఒక్కొక్క స్థాయి ఎక్కుతూ ఒక దశకు వచ్చేసరికి అతను ఒక విజన్ పెట్టుకున్నాడు. ఏంటంటే ప్రధాని పీఠం ఎక్కాలి ఎట్టి పరిస్థితుల్లో. నేను ఒక గురి పెట్టుకున్నాడు కనుక దాన్ని సాధించడానికి ఎంత కృషి అంటే తన జీవితంలోని భాగం అంతా దాని నెరవేర్పు కోసమే ఖర్చు చేశాడు.
ఆఖరి కట్టుకున్న భార్యను కూడా నిర్లక్ష్య పెట్టేశాడు. తనకు సమాజంలో దొరికే అందరూ పొందే అనుభవాలు, ఆనందాలు అన్నీ వదిలేసుకొని అది సాధించడానికి దాని మీద దృష్టి పెట్టి దాని నెరవేర్పు కోసం తన జీవితం మొత్తాన్ని అంకితం చేసుకుని ఇప్పటికి ప్రధాని పీఠం ఎక్కేసరికి గడ్డ మొత్తం తెల్లగా అయిపోయింది. ఆయనకి జుట్టు మొత్తం తెల్లగా అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది ప్రయాణం? నల్లగా ఉన్నప్పుడు ఐడియా మొదలు పెట్టుంటాడు. అవునా? తనకు ఒక విజన్, ఎప్పుడు జుట్టంతా నల్లగా ఉన్నప్పుడు విజన్ పెట్టుకొని దాన్ని సాధించటం కోసం సాధించి చివరికి అది ఎక్కేసరికి అయినా వదిలిపెట్టలే, ఎక్కాడుగా. అది ముఖ్యమంత్రి విషయం కూడా తీసుకోండి. ఆ ముఖ్యమంత్రి సింహాసనం ఎక్కటానికి ఆయన ఒక గురి పెట్టుకొని అసలు ఆయన బాధలు ఈయన ఉన్నాయనని కాదు, అంతకు ముందు ఉన్నాయనైనా ఎవరైనా అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా? రాజకీయ జీవిత చరిత్ర వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి స్టార్ట్ కావాలా. ముందు ఆ వార్డులో మెప్పు పొందాలి, అక్కడి నుంచి ఊరిలో మెప్పు, ఆ తర్వాత సమాజ పక్కన ప్రాంతాలకు, ఆ తర్వాత టోటల్ రాష్ట్రం. అవునా? కానీ నిన్న అనుకొని ఇవాళ ఎక్కరో. నిన్ననే వచ్చింది బ్రదరు, ముఖ్యమంత్రిని అవుదామని, ఈరోజు అయిపోయా అంటే దానికి అవకాశం ఉండదు. కొంతమంది అంటారు, కొంతమందికి ఒక దర్శనం పెట్టుకుంటారు, 3 స్టేర్ల బిల్డింగ్ కట్టాలి. ఎన్ని స్టేర్ల బిల్డింగు? కొంతమందికి 5 స్టేర్ల బిల్డింగ్ కట్టాలి. అది కట్టినాక అప్పుడు చెబుతారు ఫ్రెండ్స్కి, ఎన్ని సంవత్సరాల కలో ఇప్పుడు నెరవేరింది. కొంతమంది ఎదుటోడి నాశనాన్ని దర్శనంగా పెట్టుకుంటారు. వీడి కొంప గోడు మొత్తం వైనం అయిపోవాలి, ఇది నా దర్శనం. ఎదుటోడిని నాశనం చేసే దర్శనం. ఇప్పుడు అవి పొందుకొని కొంతమంది పని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాంబిషన్స్ అన్నమాట వెళ్ళాయి. రాజాదిరాజు మూవీలో సైతాన్ గాడు అంటాడు, దేవుణ్ణి సీటు దింపటం, నేను సీటు ఎక్కటమే నా లైఫ్ యాంబిషన్ అంటాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుతాను, ఒక్కొక్కటి యాంబిషన్స్ అట్టుంటాయి, ఒక్కొక్కటి గురి, ఒక్కొక్కటి భారం. ఒక మ్యూజిక్ డైరెక్టర్ టాప్ 1లోకి రావాలంటే వాడొక దర్శనం పెట్టుకొని, అవునా, వాడు కూర్చున్నా అంటుంటాడు, లేచినా అంటుంటాడు, నిద్రలో కూడా అంటూ ఉంటాడు. పాపం శ్యామ్ బ్రదర్ ఫోన్లు మాట్లాడి మన శ్యామ్కి ఇంట్లో నిద్రపోతా కూడా మా ప్రార్థన చేద్దామమ్మా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. జనాలు ఫోన్లు ఇప్పుడు 6 మాట్లాడుతున్నా అలివి కావట్లా ఫోన్లు. ఈ మధ్యకాలంలో 6 ఏర్పాటు చేశారు, 6 ఫోన్లు ఏర్పాటు చేశారు. 6 మాట్లాడుతున్నా అలివి కావట్లా, అన్ని ఫోన్లు వస్తున్నాయి. పాప అన్నీ తమ్ముడు, ఇంకొక తమ్ముడు, ఇద్దరు సహకారులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ ఇష్టం మహారాజులు. పాపం అన్నీ మోసేది తనే. ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, అంతకుముందు విజయ్ ఉండేవాడు. విజయ్ తనలో తాను మాట్లాడుకోవడానికి అలవాటు పడ్డాడు. అర్జెంటుగా విజయ్కి ఇప్పుడు ఈ ఫోన్ మార్చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఫోన్ రాగానే వెళ్ళిపోతున్నాడు. గుట్ట చెట్టు పుట్ట అక్కడ ఏముంది ఏందని కదా, ఇదమ్మా అనుకుంటా వెళ్ళిపోతున్నాడు. మనిషి ఏదన్నా ఆడబడేటట్టున్నాడని శ్యామ్కి ఇస్తే శ్యామ్ నిద్రలో కూడా చేద్దామమ్మా, ప్రార్థన చేద్దామమ్మా, బాధపడవాకమ్మా, అన్న చెబుతాలేమ్మా అన్న. తబలాలో మంచి ప్లేయర్ని కావాలంటే ఎప్పుడు వాడున్నాడు, ఇప్పుడు తబలా కొట్టేవాడు అంటుంటాడు. మా ఈసూపు గాడు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి వాడు నాకు, ఒరే తబలా నేర్చుకుంటా అంకులో అన్నాడు.
ఇక మొదలుపెట్టాడు. ఇక ఏం లే అంటుంటాడు. ఎక్కడ పెట్టిన వాడికి ఇదే. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఎట్లనన్నా కానీ దాన్ని సాధించాలనుకునే వాడికి మైండ్ అంతా కూడా అదే నిండి ఉంటుంది. అలా ఉన్నప్పుడే దాన్ని వాడు పొందుకోగలుగుతాడు. అవునా? ఎప్పటికైనా దాన్ని స్వతంత్రించుకోగలుగుతాడు. దేవుడు కూడా ఆ కృప చూపుతాడు వాడికి. లోకస్తులు లోకాన్ని సాధించడానికి ఇన్ని రకాల జీవితాలే పణంగా పెడితే, సంవత్సరాలు వెచ్చించి ఆ స్థాయికి చేరుకుంటే, ఏమంటే ఒక ముఖ్యమంత్రి సీట్ ఎక్కడానికి ఒక వ్యక్తి పాపం ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని బాధలు పడుతున్నాడు, ఎంతమంది ప్రజలు, ఎన్ని పాటలు, ఎన్ని ఫీట్లు. చివరికి సీట్ ఎక్కి నాకు సుఖం ఉంటుందా? పేరు గొప్ప తప్ప ఏ ఉండదు, మనశ్శాంతి ఉండదు, నిద్రపోయేది ఉండదు, టెన్షన్ 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 టెన్షన్. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని దగ్గర దర్శనం పొందుకోవటమే కాకుండా పొందుకున్న దర్శనాన్ని కన్నుల ముందే కలిగి ఉండాలి. కూర్చున్నా లేచిన ఆ తలంపులే, ఆ ఆశ, ఆలోచన, ఆ ఉద్దేశమే. పౌలుకుంది ఆ రంది, మోషేకుంది, భక్తులందరికీ ఉంది, మనకు కూడా ఉండాలి. దర్శనం కళ్ళ ముందు నుంచి పోకూడదు. అక్క, అర్థమవుతుంది అక్క? స్తోత్రం. 2, మూడవది, కొంత సాధించి కొంతమంది తప్పిపోతారు. కొన్ని మైళ్ళు దర్శనంతో ప్రయాణం చేస్తారు. ఆ మలుపుల్లో ఎక్కడో చోట శత్రువు అడ్డు దెబ్బ కొడతాడు. ఆ మలుపుల్లో ఈ దర్శనం మర్చిపోయి వేరే దర్శనాల వైపు తిరుగుతారు. వీళ్ళని గలతీయులు అనొచ్చు. చూడండి, గలతీ పత్రిక ఇంక అయిపోయిందిలే, ఇంక ముగింపులోకి వచ్చేసాను. ఒక కొండే ఇంకా దిగలేదు, ఇంకా చాలా కొండలు ఉన్నాయి. అమ్మా ఏంటిది? గలతీయులకు రాసిన పత్రిక చదువమ్మా. చూద్దాం ఏం చెబుతున్నారు వీళ్ళు. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడింది కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను అని మొదలుపెట్టి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? 5వ వచనంలో అంటాడు, 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, 7వ వచనం, మీరు బాగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను? ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలుగలేదు. మొదట బాగానే మొదలుపెట్టారు, కొంతకాలం బాగానే ప్రయాణం చేశారు. ఏమొచ్చింది మధ్యలో? ఎట్ట తిరిగారింది? అసలు ఏమని మొదలు పెట్టావు, చివరికి ఎట్ట తయారయ్యావు? దర్శనం అన్నావు, భారం అన్నావు, విజన్ అన్నావు, కర్తవ్యం అన్నావు, అదన్నావు, ఇదన్నావు, కొంత ప్రయాసపడ్డావు, కష్టపడ్డావు, శ్రమపడ్డావు, కొంతమేర సాధించావు. తీరా ఇప్పుడు వదిలేసావేంది? ఇంత బతికి ఎవడో అట్లా అయిపోయారు ఏంది మీరు? మొదట ఆత్మానుసారంగా మొదలుపెట్టి ఇప్పుడు శరీరానుసారంగా అని గలతీయులను అన్నట్టు కొంతమంది దర్శనానుసారంగా కొంత ప్రయాణం చేసి శత్రువు యొక్క భ్రమలో మోసపోయి దర్శనాన్ని వదిలేసి వేరే వాటి వైపు పడ్డారు. సంసోను దీనికి ఒక మంచి సూచన. సంసోను దర్శనం ఏంటి? శత్రువులను హతము చేసి ఇశ్రాయేలుకు భద్రతనిచ్చుట. కానీ ఎడిపోయింది? దర్శనం తీసుకెళ్ళి దిలీలాకి రాసి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిలీలా, ఆ దర్శనం ఏమో కానీ రోజు నీ ముఖ దర్శనం అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. దిలీలా, నువ్వు లేకపోతే బతకలేను. దిలీలా, నీ ప్రేమ నన్ను ఆకర్షించింది. దిలీలా,
దర్శనం, ఆ దర్శనం ఏముందలే తెలియలా, దొరికిన వాళ్ళని చంపటమేగా దర్శనం. ఇప్పటికే కొంతమందిని వేసి పడేసాలే, ఆ ఉన్నోళ్ళని తర్వాత వేసేస్తాలే. ప్రజెంట్ మాత్రం ఈ దర్శనాన్ని కొంచెం విరమించే తెలియలా. ఇప్పుడు ప్రజెంటు నీవే నా కన్నుల నిండా, కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, కూర్చున్నా నువ్వే, లేచినా నువ్వే అంటే మంచిగా దగ్గర తీసుకొని గుండు గీసింది. దేవునికి స్తోత్రం. ఇక చూడటానికి, దర్శనాన్ని చూడటానికి కళ్ళు లేవు. కళ్ళు పోయి నాకు వచ్చింది ఆలోచన. మనం నవ్వుకుంటున్నాం కదా హాస్యంగా. మనందరి ఆత్మీయ జీవితాల్లో ఇలాంటి స్కెచ్ చేసి ఉంటాడు సైతాన్. తెలుసా మీకు? ఇలాంటి స్కెచ్ గీసుంటాడు వాడు. ఆడమనిషికి ఒక మగవాడికి ఒక శాంసంగ్ లాంటి వాడికి ఒక దెలీలా ఉంటే, ఆడమనిషికి కూడా ఒకడు ఉంటాడు. ఏదో ఒకటి ఉంటుంది. డబ్బో, ఇహభోగాలో, లోకాశలో, శరీరేచ్ఛలో, ధన వ్యామోహమో, ఐహిక విచారాలో ఏదో ఒకటి నీ దర్శనం నుండి నిన్ను దారి మళ్లించేదానికి వాడు భ్రమ పెట్టడానికి వాడతాడు ఏదో ఒకటి. నీ కళ్ళు గుడ్డి అయిపోతాయి. కళ్ళు గుడ్డి అయిపోయి ఇక చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు చూస్తావు దేవుడికి వెళ్ళి, దేవా అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నయం ఇప్పుడన్నా దేవునికి వెళ్ళి చూడు. శాంసన్ అదే పని చేశాడు. కళ్ళు పోయినాయి, ఇక దర్శనం నెరవేర్చలేడు, నిస్సహాయుడు అయిపోయాడు. అయినా నా కళ్ళు పోయినాయి కానీ దేవా, నీ కళ్ళు ఎప్పటికీ పోవు నాయనా. నేను చూడలేకపోతున్నాను కానీ నువ్వు చూచుచున్న దేవుడవు కదా, కాబట్టి నీ కళ్ళతో నన్ను నడిపించి నా దర్శనాన్ని నెరవేర్చి నా జన్మ సార్థకం చేసుకోవడానికి సహాయం చేయమని అడిగి ప్రార్థించి, ఆ చివరి ఘట్టంలో దర్శనాన్ని నెరవేర్చి తన జీవిత కాలంలో వారి సంఖ్య చూసినప్పుడు, ముగింపులో హతులను హతం చేసిన వారి సంఖ్య చూసినప్పుడు ఎక్కువ మందిని హతం చేశాడు, శత్రువుల్ని. హల్లెలూయా. దేవుని యొద్ద దర్శనం పొందినట్లు దేవునికి అందుబాటులోకి వెళ్ళుట, పొందిన దర్శనాన్ని కనుల ముందు తొలగిపోకుండా కలిగి ఉండుట. 2, మూడవది దాన్ని నెరవేర్చే దిశగా ప్రయాసపడుట. హల్లెలూయా. 3వ మాట, సాధించాలి, ప్రయాసపడాలి. ఈరోజు మనం ఒక్కసారి మనల్ని మనం విమర్శించుకొని చూసుకుందాం. ప్రియులారా, దావీదు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని ప్రార్థించాడు. ఎక్కవలసిన కొండల్లో మొదటి కొండ హోరేబు కొండ అని నేను చెప్పాను. దేవుని దగ్గర నుంచి నిర్మించబడిన నువ్వు నేను మనం అసలు ఎందుకు నిర్మించబడ్డాం? మన పట్ల దేవునికి ఉన్న ప్లాన్ ఏంటి, ప్రణాళిక ఏంటి అనేది ఒక విజన్ నీకు ఉండాలి, ఒక దర్శనం, ఒక భారం, ఒక ప్రత్యక్షత నీకుండాలి. అన్న, నాకు దర్శనం ఉంది, దాన్ని సాధించాలన్న ఆశ నాకుంది, కానీ సాధించలేకపోతున్నానన్నా. ఎదురు దెబ్బలు తట్టుకోలేకపోతున్నానన్నా. ఎక్కాలన్న కొండ ఉంది నా ముందు, కానీ నీ టారుగా ఉంది, ఎక్కలేకపోతున్నాను, సాధ్యంగా ఉండటం లేదు. ప్రయాస పడి 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 సొంతంగా ట్రై చేసి విసుగుపోయి ప్రాణం తల్లడిల్లిపోయింది దావీదుకి. మానవ ప్రయత్నంగా నా చేత కావటం లేదు దేవా, నా యందు కనికరపడి నన్ను ఎక్కించవా అన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు ఎక్కడానికి ట్రై చేసి ఎంత ట్రై చేసినా ఫలితం రాలేదు, అందుకే తల్లడిల్లిపోయాడు. చివరికి దేవుని వైపు చూసి అడిగినప్పుడు దావీదు చెయ్యి దేవుడు పట్టుకొని ఎక్కించాడు. ఈరోజు కొంతమందికి అసలు దర్శనం అంటేనే తెలియదు, ఒక భారం, ఒక బాధ్యత, దేవుడు ఏం చెబుతున్నాడు అనేది తెలియదు. కొంతమందికి తెలిసినా దాన్ని వదిలేశారు, కొంతమందికి అది తెలుసు, కొంతవేర నెరవేర్చారు, ఆ తర్వాత చిన్న చిన్న భ్రమలకు లోనై దారి మళ్ళారు. కొంతమంది దర్శనంలోనే పరిగెత్తుతున్నారు. మీరు ఏ గుంపులోకి వస్తారో ఆలోచించుకోండి. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చే దిశగానే పరిగెత్తుతుంటే నువ్వు పౌలు అనుభవంలో ఉన్నావు. ఒకవేళ దర్శనం వదిలేసావా, భారాన్ని వదిలేసావా, బాధ్యతను వదిలేసావా, గలతీ లెక్కలోకి వచ్చేసావు. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి తోతకు శరీరానుసారంగా ముగించే స్థితికి వచ్చేసావు. అసలు ఏ స్థితిలోకి వెళ్ళిపోయి ఒక్కసారి ఎవరికి వాళ్ళు వివేచించి చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఇక మిగిలిన తర్వాత చెప్పుకుందాం.
మానవుడు తనంతట తాను సాధించలేనిది దేవుడు సాధించి పెడతాడు. ఒకవేళ ఈరోజు మనం ఏదన్నా మిస్ అయి ఉంటే, రూపాంతర కొండ, తాబోరు కొండ, దేవునికి మహిమ, హల్లెలూయా. మనం తర్వాత చెప్పుకుందాం. యేసయ్య ఎక్కినటువంటి కొండలు, మోషే ఎక్కిన కొండలు, ఏలియా ఎక్కిన కొండలు, మొత్తంలో 7 కొండలు బయటకు వస్తాయి మనకి. వాటన్నిటిని గురించి తెలుసుకుందాం. వాటిలో మొదటి దాన్ని ఒక్కదాన్ని ధ్యానించేటప్పటికి టైం అయిపోయింది. ఇంత టైం. రండి అందరం ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం. టైంని లక్ష్య పెట్టొద్దు. దేవుడు సూటిగా నీతో నాతో మనతో మాట్లాడాడు. అసలు దేవుడిని అడిగావా? దేవుని ముందు కూర్చొని, నన్ను ఎందుకు నిర్మించావు, నన్ను ఎందుకు సృష్టించావు, నా పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి, నా తల్లి గర్భంలో నన్ను ఎందుకు ఉంచావు తండ్రి, ఈ భూమి మీద నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చావు, నేనేం చేయాలని ఆశించావు, నాకు ఈ రక్షణ ఇచ్చావు, నా పట్ల నీకున్న సంకల్పం నాకు బయలుపరచమని ఎప్పుడన్నా అడిగావా? ఏకాంతంగా దేవునితో కూర్చొని అడిగావా? మొర్ర పెట్టావా? ఒకవేళ ఇంతవరకు చేయలేదు, అట్లయితే ఇప్పుడు ఎక్కాలి. నువ్వు హోరే పర్వతం ఎక్కాలి యేసునామములో. ఓ అరణ్యపు అనుభవానికి దేవునితో ఒంటరిగా కూర్చో, అడుగు దేవుని పదే పదే వెల్లడి చేయమని. ఒకవేళ దేవుడు ఇప్పటికే నువ్వేం చేయాలో నీకు దర్శనమిస్తే, మోషే ఆ దర్శనం నెరవేర్చడానికి సిద్ధపడి వెళ్ళినట్లు, పౌలు అవిధేయుడు కానట్లు నీవు కూడా దర్శనానికి విధేయత చూపుతున్నావో లేదో చూసుకో. ఒకవేళ దాని నుంచి తొలగిపోయావా? నీ కన్నుల ముందు నుంచి నీ దర్శనాన్ని తీసేసుకున్నావా? భ్రమలకు లోనై దారి మళ్ళావా? అట్లయితే సరి చేసుకో. తిరిగి త్రోవలోకి రావడానికి ప్రయత్నించు, ప్రార్థించు. చివరిగా చెప్తున్నాను, దేవా నీవు నాకు ఇచ్చిన దర్శనమును నెరవేర్చాలని, ఎక్కలేనంత ఎత్తైన కొండవలె ఉన్న దానిని ఎక్కాలని ఆశ నాకుంది, కానీ ఎక్కడానికి నా సొంతంగా ట్రై చేసి విఫలమైపోయాను. నా యందు కనికరపడి నీవు నాకు ఇచ్చిన దర్శనమును నెరవేర్చుటకు శక్తినివ్వు, బలమునివ్వు, నన్ను ఎక్కించు ప్రభువా. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. సాధించడానికి శక్తినివ్వు, బలాన్నివ్వు, అభిషేకాన్నివ్వు. నీ హస్తముతో నన్ను ఎక్కించు ప్రభువా అని అందరం అడుగుదాం, అందరం అడుగుదాం. పరిశుద్ధ జీవితమైనా ఆయన ఎక్కించాల్సిందే, ఏదైనా ఆయన ఎక్కించాల్సిందే. ఆయన పాదాలే పట్టుకొని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యను అడుగు. ఇప్పుడే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని పాదాలు పట్టుకొని గోజాడు. లేకపోతే జీవితంలో అర్థం లేకుండా అయిపోతుంది. అర్థం లేకుండానే ఖర్చు అయిపోయి వ్యర్థంగా మిగిలిపోయి చివరికి రేపు నీకేం మిగలని పరిస్థితి వచ్చింది. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దాసును నిలవబెట్టుకొని ప్రభువా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఎక్కలేని ఎత్తైన అంతస్తులలోనికి మమ్మల్ని అందరినీ ఎక్కించమని మరొకసారి ప్రార్థన చేస్తున్నాము నాయనా. ఈరోజునైనా ఏ ఏ కొండలు మేము ఎక్కాలో, ఏ అంతస్తులోనికి మేము రావాలో స్పష్టంగా మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు తండ్రి. దర్శనపు కొండ మేము ఎక్కడానికి సహాయం దయచేయి. మా పట్ల నీవు కలిగి ఉన్న సంపూర్ణ ప్రణాళికను దర్శన రూపకంగా మేము తెలుసుకొని ప్రభువా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ వారి జన్మ వెనుక ఉన్న నాయన ప్రణాళికను గుర్తెరగాలి, ఆ దర్శనాన్ని పొందాలి ప్రభువా. ప్రతి ఒక్కరూ ఆ మెట్టులోనికి రావడానికి కృపద ఇచ్చేయండి. అలాగే నా ప్రభు దర్శనాన్ని తెలుసుకున్న వారు, సేవకులు, పరిచారకులు, విశ్వాసులు ఆ గురి కలిగి అడుగులు ముందుకు వేయడానికి కృపద ఇచ్చేయండి. గురి లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఈ రోజు నాయన ఈ మాటల చేత ప్రోత్సహించబడి అడుగులు ముందుకు వేసి ఈ రాత్రి ఏవో ప్రణాళికను తెలుసుకుని అడుగులు ముందుకు వేయడానికి సహాయం దయచేయి. ఆల్రెడీ ఆ ప్రణాళికను తెలుసుకున్న వాళ్ళు ఎక్కడ గురి తప్పకుండా కడ వరకు నా ప్రభువా గురి వద్దకే పరిగెత్తడానికి సహాయం దయచేయండి. పౌలను అన్నట్లుగా నా ప్రభువా ప్రతి ఒక్కరూ
ఆ మాట చెప్పడానికి కృప దయచేయండి. ప్రతి ఒక్కరినైనా ఉన్నతమైన అంతస్తులు చేరుకునేందుకు కృప దయచేయి. విన్న ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచునైనా ఆ విధమైన జీవితాన్ని మేమందరం కలిగి ఉండడానికి సహాయం దయచేయి. ఈ లోకాన్ని మేము విడిచే లోపు మా పట్ల మీరు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నారో, ఎందుకైతే మమ్మల్ని పుట్టించారో దానిని నెరవేర్చే దిశగా మేము అడుగులు వేసి నెరవేర్చి నీ యొద్దకు చేరుకునే కృప దయచేయి. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ విన్నారు కదా? రైట్. ఈరోజు ఒక పర్వతాన్ని లేక ఒక హోరేబు పర్వతాన్ని గురించి, దాని మీద మోషే పొందినటువంటి ప్రత్యక్షతను గురించి మనం మొదలు పెట్టుకొని కొన్ని విషయాలు డిస్కషన్ చేసుకున్నాం. ఇంకా యేసయ్య ఎక్కినటువంటి కొండలు గోల్గొతా, అలాగే ఒలీవల, మూడవది తాబోరు, రూపాంతరం చెందినటువంటి కొండ. ఇవి 3 మోషే ఎక్కింది. సినాయి పర్వతం, హోరేబు పర్వతం, పిస్గా లేదా నెబో శిఖరం ఎక్కి అన్నాడు. ఓకే, అవి 3. మాతో ఎన్నైనాయి? 6. ఏలియా ఎక్కినటువంటి కర్మేలు పర్వతం 7 పర్వతాలు. వీటన్నిటిని గురించిన ధ్యానం ఒకటి ఉంది. వీటిల్లో ఒక్కటే ఈరోజు నేను మాట్లాడాను. దానికి ఇంత టైం తీసుకుంది, కానీ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యమైనది. తర్వాత మిగిలినవి కూడా మనం ధ్యానించవచ్చు, తర్వాత ధ్యానిద్దాం. అవును, అన్నీ అసంపూర్ణంగా చెప్పటం కంటే ఒకటి సంపూర్ణంగా వివరించడం మంచిది కదా, అందుకని క్లారిటీ ఇచ్చాను ఒకదాన్ని. మిగిలినవి కూడా మాట్లాడతాను. ప్రార్థన చేయండి, మనకు అనుకూలత రావాలి. తప్పకుండా ఈ బుధవారాలన్నీ కూడా ఈ విషయాలు మాట్లాడదాం. రైట్. మరి మీటింగ్స్కి సిద్ధమవుదామా? అందరము ఆయత్తపడదాం, ప్రార్థన చేద్దాం. జర్నీస్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలు ఎవ్వరూ కూడా కీడులో పడకుండా, ఎలాంటి మరణ పరిస్థితులు రాకుండా, ఎలాంటి యాక్సిడెంట్స్, ఎలాంటి ఇబ్బందులు ఏవి రాకుండా అందరి జర్నీలు క్షేమంగా జరగాలి, సురక్షితంగా రావాలి, సంతోషంగా క్షేమంగా తిరిగి ఇళ్ళు చేరాలి. ఆత్మీయంగా బలము నొందిన వారై, రక్షణ లేని వారైతే రక్షణ పొంది వెళ్ళాలి. కొంతమంది కూటాలు జరిగినప్పుడు రక్షణ పొందుదామని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఇది సువర్ణ అవకాశం. వచ్చేసేయాలి, రక్షణకు సిద్ధపడి వచ్చేసేయాలి. చక్కగా ఆ 4 దినాలు దేవుని సన్నిధిలో గడపాలి, అన్ని విధాలు సిద్ధపడాలి, రక్షణ పొందుకోవాలి, ఇల్లు చేరాలి. సో అందరికీ తెలియజేయండి. ప్రకటించాలనుకున్న వాళ్ళు ప్రకటించండి. ఎందుకంటే ఇప్పుడు కరోనా కష్టాలు కూడా పోయాయి. నైట్ కర్ఫ్యూ కూడా ఎత్తేసారు. ఇక ప్రచారం చేసుకోవచ్చు, ఇక మీరు ఫ్లెక్స్ వేయాలన్నా వేసుకోవచ్చు, ఏదైనా మీరు అందరికీ పరిచయం చేయాలన్నా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక మీ చేతికి అప్పచెప్తా ఉన్నాను. నేనైతే ఇక వాటి మీద ఇప్పుడు ప్రజెంటు దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే నాకు ఒకటి ఉంది నమ్మకం, బయటికైతే ప్రకటన ఇచ్చాను కనుక తప్పకుండా అందరూ కలుసుకుంటారు అనేది అయితే నాకు నమ్మకం ఉంది. దేవుడు తీసుకొస్తాడనే ధైర్యం కూడా ఉంది. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రైట్. మరి పొద్దుపోయింది కదా, బయలుదేరదామా? అందరం పైకి లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిత్రుడానా ఆశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. మిత్రుడానా ఆశ్రయం నీవే. అందరం ప్రశాంతంగా బయలుదేరదాం. కరెంటు పోయిందా? ఆ కరెంటు పోయినట్టుందంట, చూడండి, జాగ్రత్తగా వెళ్ళండి. లైవ్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఇదే చెప్పడం. తప్పకుండా మీరు కూడా కూటాల్లో కలుసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ వేరే దేశాల్లో ఉండి రాలేని స్థితిలో ఉంటే ప్రార్థన చేయండి. అవకాశంతో కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. సెలవు. గుడ్ నైట్.
మీటింగ్స్ చెప్పు. ఆ మీటింగ్ పోస్టర్స్ ట్విట్టర్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, సోషల్ మాధ్యమాల ద్వారా ఇతరులకు షేర్ చేయొచ్చు. సో అది కూడా మీరు చేయండి తప్పకుండా. ఇంకేంటి, ఇంకేమన్నా ఉన్నాయా? ఏం లేవు కదా, రైట్. తర్వాత అన్ని విషయాల కోసం ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు, సెలవు.